నాకేం ఇచ్చేసేది, నాకు అర్థమైపోయింది. కానీ సో మీ మధ్యకి రావడం నాకు చాలా సంతోషం. ఎక్కువ సమయం తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆశ నాకు కాదు. కానీ నా ఆశ ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎక్కువగా చెప్పాలని ఆశ. ఏదో వచ్చానంటే వచ్చాను, పోయినంటే పోయాను కాకుండా దేవుని ఆత్మ మీకు ఏం చెప్పాలనుకుందో అది సంపూర్తిగా చెప్పటంలో నేను సఫలం కావాలని నా ఆశ. నా మాట మీకు అర్థమైంది. నేను మీలాగా అంత స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడలేను, మీ అయ్యగారు మాట్లాడినట్టు కూడా మాట్లాడలేను. అయినా అప్పుడప్పుడు కష్టపడతా ఉంటాను, ఎంతో కష్టపడి మాట్లాడుతూ ఉంటాను. అమ్మా, దేవుడు చెప్పింది మీకు చెప్పాలని నాలో ఉన్న ఆశ, ఆరాటం తప్ప మరి ఏం లేదు. ఐఎమ్ రెడీ, అది రెడీ, ఐఎమ్ రెడీ, అది రెడీ. అది నా చిన్న జీవితంలో, నా చిన్ని బతుకులో నేను ఆయా చోట్ల కూడికకు వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన అనుభవం ఏంటంటే ఆఖరి రోజు దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. అద్భుతంగా ఉంటుంది. నేను నమ్ముతున్నాను ఈ రోజు కూడా దేవుడు అద్భుతంగా మనం నడిపించబోతున్నాడు. దేవుడు మాట్లాడితే ఒక్క మాట నా బ్రతుకును, నా జీవితాన్ని, నా గతిని, నా స్థితిని, నా పరిస్థితిని పూర్తిగా ఏం చేస్తుంది? మార్చి ఒక్క మాట, ఒక్క మాట, 70 మాటలు అవుతలేదు, ఒక్క మాట జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. కళ్ళు వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ముందుకెళ్దాం. దాని గల మాట్లాడండి, నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు. నిన్న మొన్న మీరు మాకు సహాయం చేశారు. ఈరోజు ఈ కూడికలకి ఆఖరి దినం ప్రభువా, మాతో మాట్లాడండి అయ్యా. మా హృదయం మీకు తెలుసు అయ్యా. ఆశగా వచ్చాం, ఎదురు చూస్తూ వచ్చాం, ఆశతో వచ్చాం, సిద్ధపడి వచ్చాం నాయన. మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు బలం, మీరు మాట్లాడితే మాకు ధైర్యం, మీరు మాట్లాడితే మేము బతుకుతాం అయ్యా. మట్టికి హత్తుకున్న మా ప్రాణాలు తిరిగి జీవిస్తాయి. దయచేసి మాతో మాట్లాడు. నీ కృపకు అప్పగిస్తున్నా. నేను నీ సేవకుణ్ణి, కొలత లేని ఆత్మ నా మీద ఉంచండి. నా కోరిక ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రవాహంలో నడిపించబడుదును గాక, పరిశుద్ధాత్మ ప్రవాహంలో నడిపించబడుదును గాక. నా సొంత మాటలు కొట్టివేయబడును గాక, జీవజల మాటలు వచ్చును గాక, సమాధాన మాటలు వచ్చును గాక, సర్వోన్నతుని జీవము గల మాటలు వచ్చును గాక. మీ కృపకు అప్పగిస్తున్నా. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి బిడ్డ, ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందా. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందా. తరువాత ఐదవ వచనం, తరువాత చూచి మాని. చాలండి, నా వైపే చూడండి. ఎక్కువ వాక్య భాగాలు చెప్పను, నేను చాలా చెప్పగలను, ఆయన చెప్పను. యేసుక్రీస్తు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నా జీవితంలోకి వచ్చాడు. చాలా పిచ్చి ప్రేమ. ఆయన కొరకు జీవించాలని, పరుగెత్తాలని, అరిగిపోవాలని, కరిగిపోవాలని నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత నన్ను ఎవరైనా అడిగితే, సార్ యేసు ప్రభు తర్వాత మీకు ఎవరు ఇష్టం అంటే నాకు పౌలు గారు చాలా ఇష్టం. యేసు ప్రభుతో పట్టబడిన తర్వాత, దమస్కు మార్గంలో యేసయ్య చేత పట్టబడిన తర్వాత, పరలోకం నుండి దర్శనం కలిగిన తర్వాత అతడు వెనక్కి చూడలేశాడు. ప్రభు కొరకు పరిగెత్తిన వ్యక్తి, వైరాగ్యము కలిగిన వ్యక్తి, ఎన్నో శ్రమలు భరించిన వ్యక్తి. నాకు యేసయ్య తర్వాత పౌలు గారంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఆయనలాగా జీవించాలని చాలా ఇష్టం. కొన్ని మాటలు చూపెడతాను. మనం 26వ అధ్యాయంలో ఉన్నాం. ఇదే పుస్తకం 26వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. 15వ వచనం,
14 నుంచి చదువుతున్నాను. 26వ అధ్యాయంలో మనమున్నాం. అపోస్తల కార్యములు 14 వచనం. మేమందరమును నేలబడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుతున్నావు? మునికోలలకు ఎదురు తనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవెవడవని అడుగుగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై. ఒక్క నిమిషం. దేవుడు ఎందుకు కనబడ్డాడు? ఆయన నియమించటానికి. ఎందుకు నియమించటానికి అట్లా చెప్పండి బిడ్డ. ఎందుకు? పరిచారకునిగా. ఇంకా ఇది మనం మర్చిపోవద్దు. దేవుడిని రక్షించాడు. ఎందుకు? నేను పరిచారకునిగా ఉండటానికి. ఇంకా గట్టిగా. మొదటిది పరిచారకునిగా ఉండటానికి, రెండవది మర్చిపోవద్దు. రక్షించబడిన ప్రతి వారు ఆ పని చేయాల్సింది. ఇంకొంచెం ముందుకు వెళ్తాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నీవు ఈ ప్రజల వల్లను అన్యజనుల వల్లను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములని దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు. ఆకాశం దర్శనం కలిగింది. ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నిన్ను నేను పంపుతున్నాను. యూదుల వల్ల అన్యుల వల్ల హాని ఏమి కలగకుండా నేను కాపాడుతాను. నువ్వేం చెప్పాలి తెలుసా? సువార్తను పఠించాలి, సాక్ష్యం చెప్పాలి. అదేంటంటే వారి కన్నులు తెరవబడాలి, మనోనేత్రం వెలిగించబడాలి. అంతేకాదు చీకటిలోంచి వెలుగులోనికి రప్పించాలి. సాతాను అధికారంలోంచి వారు దేవుని వైపు తిరగాలి. విశ్వాసము ద్వారా పాప క్షమాపణ పొందుకోవాలి. పరిశుద్ధుల స్వాస్థ్యం ఏంటో అనుభవించాలి. ఇది అందుకొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను. అప్పటి నుంచి పౌలు దమస్కులో, యెరూషలేములో ఎక్కడికి వెళ్ళినా యేసు గురించి చెబుతూనే ఉన్నాడా? ఎక్కడికి వెళ్ళినా. యెరూషలేముకు వెళ్ళాడు. యెరూషలేము అంత సువార్తతో నింపేస్తున్నాడు. ఏ ప్రాంతం పోయిన వాళ్ళు అంటున్నారు, ఇదిగో క్రైస్తవులు హింసించిన వాడు ఇతనే కదా, సమాజ మందిరంలోకి అప్పగించిన వాడు ఇతనే కదా. బహుశా దేవుడు ఏమనుకోండి తెలుసా? నువ్వు నా బిడ్డల్ని హింసించావు కదా, నువ్వు ఏ కొలతతో కొలిసావో అదే కొలతతో అది నీకు కొలవబడుతుంది. నా మాట అర్థమవుతుంది. ఏది నువ్వు ఇచ్చావో అదే నీకు ఇవ్వబడుతుంది. ఇతడు ఏం చేశాడు? దేవుని బిడ్డలను బంధించాడా? దేవుని బిడ్డలను హింసిస్తున్నాడు, దేవుని బిడ్డలను శిక్షిస్తున్నాడు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఏంటి? లేదు. దేవుడు కలుగు చేసుకున్నాడు. ఇదిగో ఇతడు నా నామములో ఎన్ని శ్రమలు పడాలో, నా నామాన్ని ఎలాగో భరించాలో నేను చూపెడతాను. ఇతనికి నా కొరకు ఎంత శ్రమ అనుభవించాలో నేను చూపెడతాను. సార్, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత జీవితం హాయిగా ఉండదు, సాఫీగా ఉండదు. శ్రమలు వస్తాయి. శ్రమలు వస్తేనే నిజమైన భక్తి. శ్రమలు రాకపోతే ఏదో తేడా ఉందన్నమాట. అమ్మ, నా మాటలు అర్థమవుతుంది. మెథడిస్ట్ చర్చి వ్యవస్థాపకుడు పేరు జాన్ వెస్లీ గారు. ఆ రోజుల్లో కార్లు లేవు. ఆయన గుర్రం మీద పోతూ సేవ చేసేవాడు. ఆయనకు తలంపు వచ్చింది. గత 2-3 నెలల బట్టి నన్ను ఎవరూ హింసించట్లేదు, నాకేది శ్రమ శోధన రావట్లేదు అంటే, ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టావో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ యొక్క దారిలో పోతున్న అతను ఆ గుర్రం దిగి రోడ్డు పక్కనే నిలువు మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టావో నాకు శ్రమ శోధన ఏమీ రావట్లేదు, నాకేమి హింసలు కలగటం లేదు, ఎవరు నన్ను అవమానించట్లేదు, తిట్టట్లేదు, నువ్వు నన్ను విడిచిపెట్టావా అని మోకాళ్ళ మీద నుండి రోడ్డు మీద ప్రార్థన చేసుకుంటా అంటే, ఆ తాగుబోతూ ఒక అతను ఆ దారిలో పోతూ చూసి ఇతను ప్రార్థన విని, అరే ప్రార్థన చేసేవాడు ఇక్కడ కూడా వచ్చాడు రా అని పక్కనే ఒక పెద్ద రాయి తీసుకుని విసిరేసేసాడు. అది ఇతని మీద పడలేదు, పక్కనే పడింది. ఏంటి ఆ తప్పున శబ్దం వచ్చిందని కళ్ళు చూస్తే పక్కనే పెద్ద రాయింది. అతడు తిట్టుకుంటూ శపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇతడు వెంటనే లేచి, ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టలేదన్నమాట, నాకు కూడా శ్రమలు వచ్చాయి అంటే నేను నీ చిత్తంలో ఉన్నాను. లేచి గుర్రం ఎక్కి మరల వెళ్ళి సేవ చేస్తున్నాడు. నా మాట అర్థమవుతుంది. జీవితంలో శ్రమలు రావాలి, కష్టాలు రావాలి, శోధనలు రావాలి. ఎవరికి వస్తాయో తెలుసా? నిద్రపోయే వాళ్ళకి రావు. ఎవరికి వస్తాయో తెలుసా? ప్రార్థన చేయని వాళ్ళకి రావు. ఎవరికి వస్తాయో తెలుసా? యుద్ధ భూమిలో ఫ్రంట్ లైన్లో ఉండకుండా చివరిన ఉండే వాళ్ళకి రావు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఆశ కలిగినారో, ఎవరైతే సాక్ష్యం చెప్తున్నారో, ఎవరైతే పరిచర్య చేస్తున్నారో, ఎవరైతే దేవుని గుండెల నిండా పెట్టుకున్నారో, ఎవరైతే యేసయ్యను అణువు కణకణం నింపేసుకున్నారో, ఆయన కొరకు బతకాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన కొరకు చావాలి అనుకుంటున్నారో, వారి మీద దాడి జరుగుతుంది.
యుద్ధంలో ఎప్పుడు ఫ్రంట్ లైన్లో ఉన్న వారి మీద దాడి జరుగుతుంది, కానీ వెనుకున్న వాడి మీద చెప్పాలి దాడి జరగదు. పౌలు జీవితం నాకు ఏది ఇష్టమో తెలుసా? అతడు ఎక్కడికి వెళ్ళినా యేసే రక్షకుడు, యేసే రక్షకుడు, యేసే రక్షకుడు. యేసు ద్వారానే పాప క్షమాపణ, యేసు ద్వారానే స్వాస్థ్యం, యేసు ద్వారానే సమస్తం. ఐ లవ్ ఇట్, ఐ లవ్ ఇట్. రక్షించబడ్డామంటే గుర్తుంటే తెలుసా? యేసై గురించి చెప్పాలి. బ్రతుకున్న వాడు ఎలా శ్వాస విశ్వాస తీసుకుంటాడో, ఊపిరి తీసుకుంటాడో, యేసై కొరకు మనం అలా సాక్ష్యం చెప్పాలి. నేను అనుకుంటాను, చిన్నపిల్లలు చెప్పాలి, స్త్రీలకు చెప్పాలి, యవన బిడ్డలు యవనస్తులు చెప్పాలి. యవన బిడ్డలకు వాళ్ళు చెప్తేనే యవనస్తులకు వాళ్ళకి అర్థమవుతుంది. ముసలి చెప్పాలి. అమ్మ నా మాట అర్థమవుతుంది. కుటుంబాలు చెప్పాలి. అక్క, అన్న, కుమారుడా అని చెప్పాలి, పరిచయం చేయాలి. వాళ్ళు రక్షించబడతారా లేదా నాకు అంత అనవసరం. అది పరిశుద్ధాత్మ దేవుని పని, దేవుడు చూసుకుంటాడు. చెప్పకపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడా? అలాగూ యెరూషలేము అంత సువార్తతో నింపేశాడు. కానీ పౌలు గారికి ఒక చిన్న ఆశ ఉండేది. ఏంటి తెలుసా? నేను రోమా వెళ్ళాలి, రోమాలో కూడా దేవుని సేవ చేయాలి అనే చిన్ని ఆశ ఉండేది. నా వైపు చూడండి బిడ్డ, ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళందరికీ అమెరికా పోవాలని కోరిక ఎలా ఉంటుందో, ఆ రోజుల్లో రోమా పోవాలని కోరిక అందరికీ ఉండేది. ఎందుకు తెలుసా? ప్రపంచానికి రాజధాని రోమా. ఆ రోజుల్లో ఏంటి, ఏరోప్లేన్స్ లేవు కనుక అందరూ కూడా ఈ యొక్క సీ మార్గంలో వచ్చేవాళ్ళు. ఇదిగో అన్ని మూలాలకి, అన్ని దేశాలకి ఇదిగో ఈ యొక్క సీ మార్గం ఉండేది, లేక రోడ్లు ఉండేది. అందరు ఏమనుకునే వాళ్ళు తెలుసా? ఒక్కసారైనా రోమా వెళ్ళాలి. ఎందుకు? రోమాలో అన్నీ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ ఉంది, విద్య ఉంది, అందం ఉంది, ఆకర్షణ ఉంది, వ్యాపారం ఉంది, ఎంజాయ్, యూ కెన్ హ్యావ్ ఫన్, అన్నీ ఉన్నాయి. అందరూ వాటి కొరకు వెళ్ళాలనుకుంటే పౌలు గారికి ఎందుకు కోరిక వచ్చింది తెలుసా? నేను అక్కడికి వెళ్ళి అక్కడ సువార్త చెప్పాలి. అక్కడ చక్రవర్తి ఉంటాడు, రోమాను పరిపాలించే చక్రవర్తులకు చెప్పాలి, అధికారులకు చెప్పాలి, గవర్నర్స్ చెప్పాలి, సేనాధిపతులకు చెప్పాలి, గొప్ప వాళ్ళకి చెప్పాలి, బీద వాళ్ళకి చెప్పాలి, అందరికీ యేసయ్యతో చెప్పాలి, సువార్త నింపేసేయాలి. ఇదిగో యెరూషలేములో సువార్త ఎలాగ నింపేశాడో అలాగే రోమా కూడా వెళ్ళాలి, సువార్తతో నింపేసేయాలని కోరిక ఉంది. ఎవరికి? నాకు కాదండి బాబు. ఎవరికి? పౌలు గారికి. దేవుడు అతని ఆశను చూశాడు. ఆశను చూసి దేవుడు ఆమేన్ చెప్పాడా? అమ్మ నా మాట నీకు అర్థమవుతుంది? నీ హృదయంలో యేసయ్య గురించి ఏదైనా చెయ్యాలని ఆశ ఉంటే దేవుడు ఏం చెప్తాడు? ఆమేన్. దేవా, మా పక్కోళ్ళు నోరు బంద్ చేయి ప్రభువా, నోరు కట్టేయండి ప్రభువా, గుడ్లు పీకేయండి ప్రభువా, వాళ్ళు కాళ్ళు ఇరగొట్టండి ప్రభువా. అటువంటి వాడు దేవుడు ఆమేన్ చెప్తాడా? అస్సలు చెప్పడా? ఆమేన్ చెప్పడా? అస్సలు చెప్పడు. ప్రభువా, నాకు నీ ఆత్మ కావాలి, ప్రార్థన ఆత్మ కావాలి, కరుణ నొందించే ఆత్మ కావాలి, పరిచర్య చేసే ఆత్మ కావాలి, ప్రేమించే ఆత్మ కావాలి, యేసయ్యను ఇతరులకు పరిచయం చేసే, నేను మాట్లాడలేదమ్మా, ఆత్మ కావాలి. అప్పుడు దేవుడు ఇస్తాడా? ఇదే పుస్తకం అపోస్తల కార్యంలో ఉన్న 23వ అధ్యాయం. మనం అపోస్తల కార్యములో ఉన్న 23వ అధ్యాయం 11వ వచనం. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద ఉండి అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యం ఇచ్చుతావో అలాగున రోమాలో కూడా. ఏమంటే దైవజనుని హృదయంలో ఏ ఆశ అవుతుందో దేవుడు దానికి ఏమి చెప్పాడు? ఆమేన్. నీ కోరికలు సిద్ధింపచేయును గాక, నీ ఆశలు తీర్చబడును గాక, ఆత్మతో నింపబడును గాక, అభిషేక తైలం ఉంచును గాక, నీ సేవ నలుదిక్కులో వ్యాపించబడును గాక, అడ్డముగా వచ్చినవన్నీ కొట్టివేయబడును గాక, విరోధముగా రూపింపబడిన వేది నీ ఎదుట నిలవకుండును, ఏ మనుషుడు నీ ఎదుట నిలవకుండును. దేవుడు అతను చెప్పాడు. ఇంకా సంతోషం అనిపించింది. దేవుడు చెప్తే ఇంక తిరిగి ఏమనుందా? యేసయ్య మాట ఫైనల్ మాట. చెప్పండి బిడ్డ, యేసయ్య మాట. యేసయ్య చెబితే ఇంక అడ్డగించేవారు ఎవరు లేరు, దానికి తిరుగులేదో. నా వైపే చూడండి బిడ్డ, 27వ అధ్యాయంలో, అమ్మ చదవాల్సిన లేదు, నా వైపు చూస్తే నేను చెప్తాను అని చదివితే నా టైం అయిపోద్ది. 27వ అధ్యాయం దాకా మనం చూసాం, 28 చూసాం. 27వ అధ్యాయంలో పెద్ద ఓడ రోమాకు వెళుతూ ఉంది. ఆ రోమాలో మన పౌలు గారు కూడా ఉన్నాడు. పౌలు రోమాకు వెళుతూ ఉన్నాడా? ఆ ఓడ పెద్ద ఓడ. ఏమండి 27వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, పెద్ద ఓడ రోమా వెళ్తుంది. నా వైపు చూడండి బిడ్డ, నేను రెఫరెన్స్ ఏం చెప్పను, మామూలు చెప్పుకుంటూ పోతాను.
ఆ పెద్ద ఓడ, అందులో ఎంతమంది ఉన్నారో తెలుసా? 276 మంది ఉన్నారు. అందులో ఎవరెవరున్నా తెలుసా? శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద అధిపతి ఉన్నారు, అంటే 100 మంది సైనికులు ఉన్నారు. ఇంకెవరున్నారు? ఖైదీలు ఉన్నారు. ఇంకెవరున్నారు? ప్రయాణికులు ఉన్నారు. ఇంకెవరున్నాడు? ఓడ నావికుడు ఉన్నాడు. ఇంకెవరున్నారు? ఓడ యజమానుడు ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఈ ఓడ రోమా పట్టణానికి ప్రయాణం అయిపోతుంది. అందులో మన పౌలు గారు కూడా ఉన్నాడు. ఎలాగున్నాడు తెలుసా? ఒక ఖైదీగా ఉన్నాడు. నీకు అర్థమైందా? ఖైదీ అంటే నాకు అర్థమైంది. ఏముంటాయి తప్పకుండా ఏంటి, పోలీసులు ఏంటి, కొంతమంది నేరస్తులు తీసుకుపోయేటప్పుడు వాళ్ళ చేతులకు ఏం వేస్తారు? సంఖ్యలు. ఇదిగో సంఖ్యలు ఉన్నాయి. పౌలు గారిని అడగడం నాకు చాలా ఇష్టం. పౌలు గారండి, మీరు ఒక ఖైదీగా రోమా పోతున్నారు కదా, మీ ఆలోచనలు అభిప్రాయాలు అలాగున్నాయి. ఏముంటే ఏంటి, నాకు చాలా సంతోషంగా ఉంది. నీకో తెలుసా, నేను రోమా ఖైదీని కాదు, యేసు ప్రభు యొక్క ఖైదీని అంటున్నాడు. మీరు సపోర్ట్ కొడతారేమో అనుకున్నాను. అందరూ ఆయన్ని రోమా ఖైదీగా చూస్తున్నారు. కానీ పౌలు గారు తాను ఎలా చూసుకుంటారో తెలుసా? నేను యేసు ప్రభు యొక్క ఎవరో చెప్పారు, అందం అంటే చూసేవారి చూపులోనే ఉంటుందట. అందరూ ఈయన్ని ఖైదీగా, రోమా ఖైదీవి కదా, పొలిటికల్ ప్రిజనర్ కదా. నో, ఐ ఆమ్ నాట్ ఎ పొలిటికల్ ప్రిజనర్, ఐ ఆమ్ ఎ ప్రభు యొక్క ప్రిజనర్నే, ప్రభు ఖైదీనే. సిగ్గుపడుతున్నావా? సిగ్గెందుకు? నా ఆశ అదే, ఎలాగని నేను పోవాలి. అదేంటండి బాబు, నేనైతే పౌలు గారి యొక్క స్థానంలో ఉంటే ప్రభువా నన్ను ప్రసంగికుడిగా పంపుతావేమో అనుకున్నాను, అపోస్తులుగా పంపుతావేమో అనుకున్నాను, సువార్తికుడిగా పంపుతావేమో అనుకున్నాను. నాకు ఎలాంటి గతి వచ్చింది ప్రభువా? చెప్పండి, ఎలాంటి గతి వచ్చింది ప్రభువా? సంఖ్యలతో ఖైదీగా పంపుతున్నావా అంటే మఖమంతలు మార్చేసుకునేవాడిని. కొంతమంది అలా ఉంటారు సార్, ఎప్పుడు చూడాలి మాసిపోతూ ఉంటారు, ఎప్పుడు మఖమంతా మాడిపోతూ ఉంటుంది. ఎండాకాలం ఎండలోనే కాదు, నేను అలా చేసేవాడిని కాదు. కానీ పౌలు గారు అలా చేయటం లేదు. హీఈస్ హ్యాపీ, హీఈస్ క్లాపీ, హీఈ సంతోషంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఎలాగైతేనేంటి, నేను రోమాకి వెళ్తున్నాను, రోమా అంతా కూడా యెరూషలేమును ఎలాగ సువార్తతో నింపేశావో రోమాను కూడా నేను అలాగూ సువార్తతో నింపేస్తానా. ఆ పెద్ద ఓడ వెళ్తా ఉంది, సముద్రం, విశాలమైన సముద్రం. ఎన్ని రోజులు పట్టుద్దో ఆ రోజుల్లో ఓడ ప్రయాణమే. ఏ ఫ్లైట్ లేదు కదండి, విమానం లేదు కదా. అందులో పోతూ ఒక చోటకు వచ్చేసారు. ఆ చోటకి రాగానే పౌలు గారికి ఎందుకో డౌట్ వచ్చింది. ఇది చలికాలం కదా, ఉపవాస దినాలన్నీ అయిపోతున్నాయి కదా. ఆ పౌలు గారు చెప్పారు శతాధిపతితో, సార్ నాకెందుకో డౌట్ వస్తుంది, మనం ఇక్కడే ఉందామా, వెళ్ళొద్దు. ఎందుకంటే నాకెందుకో అనుమానం వస్తూ ఉంది. ఈ చలికాలంలో మనం బయటికి పోతే అక్కడ అనుకోకుండా తుఫాన్లు వస్తాయి, తుఫాన్లో మనం చిక్కుకుంటాం. మనకి ఓడకు కాదు, సరుకులకి కాదు, మన ప్రాణాలు కూడా డేంజర్ అని చెప్పాడు. అదే సమయంలో శతాధిపతి ఏం చేసాడు తెలుసా? ఓడ నావికుని అడిగాను, ఏమయ్యా నువ్వేమంటావు? ఏం లేదు సార్, వెళ్ళిపోదాం. ఇగో ఇక్కడ ఉంటే లాభం, ఆ ఫినిక్స్ అనే ప్రాంతానికి వెళితే అక్కడ ఎంజాయ్ చేయొచ్చు, అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంది, అది చాలా అన్ని విషయాల్లో మనకు బాగా కలిసి వస్తుంది. ఇక్కడ వద్దు సార్, అక్కడికి వెళ్ళిపోదాం. ఓడ నావికుడు అట్లా అన్నాడు, ఓడ యజమానుడు కూడా అలాగే అన్నాడు. ఏమండి, మా ఇంట్లో పని మనిషి ఏదైనా చెబితే నా మెసేజ్ చేస్తుందా? ఏమన్నా చేస్తుందా? చేయదు కదా. పనులు చెప్తే ఎవరైనా చేస్తారా? చేయరు కదా. అలాగే ఖైదీ వాళ్ళు చెప్తే శతాధిపతి వింటాడా? వినడు. మరి వాళ్ళంతా ఏం చూస్తే తెలుసా? ఇక్కడ ఉంటే లాభం లేదు సార్, ముందుకెళ్తే మనం ఎంజాయ్ చేయొచ్చు, అక్కడ అన్ని వసతులు ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి, హ్యాపీగా గడపవచ్చు అని చెప్పి ఓడ ముందుకు వెళ్ళిపోతే ఉంది. ఓడ ముందుకు పోతే గాలి కూడా అటే వారికి సహకారం చేస్తున్నట్టుగా ఉంది. అమ్మా నా మాటలు అర్థమవుతున్నాయి? గట్టిగా ఒకసారి హల్లు చెప్దామా? చేయి పైకెత్తి చెప్దామా? చేతులు ఊపుతూ చెప్దామా? సంతోషంగా చెప్దామా? గట్టిగా చెప్దామా? యేసయ్యకి చెప్దామా? కొంచెం దూరం వెళ్ళగానే అప్పటిదాకా చల్లగా వీచిన మెల్లగాలి ఏమైంది తెలుసా? గాలిలో మార్పు వచ్చేసింది. బైబిల్ చెబుతా ఉంది, పెద్ద గాలి వచ్చింది, సుడిగాలి వచ్చింది, తుఫాను వచ్చేసింది. ఇదిగో ఆ సముద్రంలో కొంతకాలానికే గాలిలో మార్పు వచ్చేసి, వాతావరణంలో మార్పు వచ్చి, పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది. భయంకరమైన తుఫాను, పెద్ద గాలి, పెనుగాలి, పరిస్థితులు మారిపోయినాయి. బైబిల్ చెబుతా ఉంది 14 దినాలు వాళ్ళకు సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, చెమ్మ చీకటి.
ఆ సముద్రంలో, ఆ ఓడలో, ఆ చిమ్మ చీకటిలో ఓడ మునిగిపోద్దామని ఓడలో ఉన్న సరుకులు, ఓడలో ఉన్న ఆ తినుబండారాలు, ఆ గోధుమలు, సరుకులు అన్ని సముద్రంలో పడేశారు. అలాగైనా ఓడను తేలిక చేస్తే మనం ప్రాణాలతో బతికి బట్ట కడతామేమో అని ఓసారి ఊహించుకోండి. ఆ ఓడలో మీరుంటే ఏం చేస్తారు అమ్మా? ఆ ఓడలో మీరుంటే ఏం చేస్తారు? ఏం చేస్తామా? ప్రభువా, పోయినసారి మొక్కుకున్నాను ప్రభువా, నా భర్తకి కాపాడితే నేను కానికిస్తాను మొక్కుకున్నాను ప్రభువా, కానీ నా భర్తను కాపాడే ప్రభువా, ఆయన బయటికి రాగానే మొత్తం మర్చిపోయాను ప్రభువా, నాకు ఇప్పుడు బాగా జ్ఞాపకం వస్తుంది ప్రభువా, ఈసారి నన్ను మరణం నుంచి తప్పిస్తే అది ప్లస్ ఇది రెండు కలిసి నీకు ఇస్తాను ప్రభువా. నా మాట అర్థమవుతుంది? స్వస్థపడక ముందు, బాగు కాకముందు, జవాబు రాకముందు ఎంత దీనంగా ప్రార్థన చేస్తామో, అతి దీనంగా ప్రార్థన చేస్తామో, ఎన్ని మొక్కులు, ఆపద మొక్కులు అంటారో ఏంటో, ఎన్ని మొక్కులు మొక్కుకుంటామో, కొంచెం తెప్ప దాటిన తర్వాత, తీరం చేరిన తరువాత అవన్నీ పూర్తిగా మర్చిపోతావు. అవన్నీ ఆ టైంలో జ్ఞాపకం వస్తుండే. ప్రభువా, అది ప్లస్ ఇది రెండు ఇస్తాను ప్రభువా, దయచేసి సముద్రంలో నేను పడొద్దు ప్రభువా, నన్ను బయటికి పంపండి ప్రభువా. నీకు తెలుసా, సముద్రంలో చచ్చిపోతే ఏం తెలుసా, ఉబ్బిపోతాం బాగా. మీరు ఎప్పుడైనా చూసారండి? నీళ్ళలో చచ్చిపోయిన మీరు ఎప్పుడైనా చూసారా? గుడ్లోంచి ప్రాణం పోతే గుడ్లోని ఇలా ఉంటాయట, నోట్లోంచి ప్రాణం పోతే ఉబ్బిపోతూ ఉంటాం. మనుషులు గుర్తుపట్టలేరు. ప్రభువా, ఆ దిక్కుమాల సావద్దు ప్రభువా, నన్ను ఒక్కసారి కరికరించు ప్రభువా అని అనుకుని ప్రార్థన చేస్తావేమో. ఇదిగో 276 మంది ఉన్నారు. పెద్ద ఓడ, 14 దినాలు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, చిమ్మ చీకటి, పెద్ద వాన, గాలి, తుఫాను, ఉరుములు. జీవితంలో తుఫాన్లు వస్తాయా? వస్తాయి. నేను నా ప్రసంగానికి పెట్టుకున్న పేరు తెలుసా? జీవిత తుఫానులు. అంటే జీవితంలో ఏమొస్తాయి అమ్మా? తుఫాన్లు వస్తాయా రావా? జీవితంలో తుఫాన్లు వస్తాయా రావా? లిసన్, ఆ జీవితంలో వచ్చిన తుఫానులో, ఆ ఓడలో మన పౌలు గారు ఉన్నాడా? ఎవరున్నారండి అమ్మా? కొంచెం చెప్తారా ప్లీజ్? పౌలు గారు ఉన్నారా? ఆ పౌలు గారితో మాట్లాడితే ఇలా చేద్దాం. 21వ వచనం చదువుతున్నాను, 20 నుంచి నేను చదువుతున్నాను. మనం 27వ అధ్యాయంలో ఉన్నాం. 20వ వచనం నేను చదువుతున్నాను. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసింది, అప్పుడు ఈ హాని నష్టము కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనని మిమ్ముని వేడుకొనుచున్నాను. ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. 23వ వచనం నాకు ఇష్టం. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకము, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. రోమా చక్రవర్తులను ఆ రోజుల్లో ఏమంటారంటే కైసరు అంటారు. నీవు కైసరు ఎదుట నిలువబడవలసి ఉంది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రాణమైపోవచ్చున్న వారిని అందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు నాతో చెప్పాను. 25వ వచనం. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనం కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపమున పడవలసి ఉందని వారితో చెప్పాను. అమ్మా, ఆ తుఫానులో, ఆ ఓడలో 276 మందిలో ఒకతను 275 మంది ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కృంగిపోయినారు. నువ్వు చచ్చిపోతావంటే ఎలా ఉంటుంది బిడ్డ? అందరి ఆశ పోతుంది. 14 దినాలు నూనె లేదు, తిండి లేదు, తిప్పలు లేదు, చెంపలు లోపలికి వెళ్ళిపోతాయి, కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, ప్రాణం మీద ఆశ, ఎట్లా బ్రతికేది ఎట్లా? అలాంటి భయంకరమైన కష్టకాలములో దేవుని సేవకుడు పౌలు లేచినప్పుడు చెప్తున్నాడు, అయ్యలారా, మీరు సావరా. అదేంటి మేము చస్తాము అనుకుంటే, అయ్యో, రాత్రి దేవుని దూత నా దగ్గరికి వచ్చింది, నేను ఏ దేవుడిని సేవిస్తున్నాను ఆ దేవుడు నాతో మాట్లాడాడు, ఆ దేవుడి దూత నాతో మాట్లాడింది. ఏం చెప్పింది తెలుసా? పౌలా, నువ్వు సావవు, పౌలా, నువ్వు కైసరియత పోతావు, అంటే నువ్వు రోమా పోతావు. నా మాట నీకు అర్థమైంది? ప్రిజనర్ కాస్త కెప్టెన్గా మారిపోయాడా?
ఖైదీ కాస్త ఆ ఓడను నడిపించే అందరూ కృంగిపోయారు, అందరూ నిరాశపడ్డారు. ఏమండి, మరణం అంటే ఎవరికైనా ఆశ ఉంటుందా ఉండదా? భయం ఉంటుందా ఉండదా? ఏంటి, మరణం వస్తాకి అసలు రూపం బయటకు వచ్చేస్తా. హల్లెలూయా హల్లెలూయా. చర్చిలో 4 గంటల మధ్య భయము లేదు దిగులు లేదయ్యా. ఓకే, చర్చి దాటి బయటికి వెళ్ళయ్యా, చూద్దాం. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, దురాత్మ సమూహాలు వచ్చినప్పుడు ఒంటరిగా అప్పుడు ధైర్యంగా ఉండగలవా? ఇదిగో ప్రెసిడెంట్ కాస్త కెప్టెన్గా అయిపోయి 275 మందిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్పకూడదాం. ఆత్మ పొందినవాడు ఒక వ్యక్తి ఉంటే ఆ ప్రాంతం ఉంటుంది. ఎలాంటి వాడు కావాలి? ఆత్మ పొందుకునేవాడు కావాలి, దర్శనాలు చూసేవాడు కావాలి, ప్రవచనాలు చెప్పేవాడు కావాలి, ఆత్మతో నింపబడినవాడు కావాలి, దేవుని వాక్యంతో నింపబడి నడిపించబడేవారు కావాలి, పరలోకమందు దేవునితో కనెక్షన్ ఉండేవారు కావాలి. ఎంత గొప్ప విషయం సార్. అందరూ తలవంచేస్తున్నారు, అందరూ భయపడిపోతున్నారు. ఏం చెప్పాడు? మీరు సావనే సావన, నీ ప్రాణానికి నా ప్రాణం. దేవుడు నాతో చెప్పాడా? దూత వచ్చింది, నేను నమ్ముతున్నాను, నేను రోమా వెళ్తున్నాను, కైసరి నిలబడతాను, నేను నిలబడతానంటే ఈ ఓడ కూడా పోతుంది, లేక మీరు అందరూ నాకు వస్తారా? నేను జిఎఫ్ఏలో ఉన్నప్పుడు, సంస్థలో పనిచేస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఆర్టీసీ బస్సులోనే పోయేవాడిని, ప్రైవేట్ బస్సులో పోయేవాడిని. మా ఆఫీస్లో ఇంకో అతను ఉండేవాడు, ఎప్పుడు ఆర్టీసీ బస్సులోనే పోయేవాడు. నేను ఆయన అడిగాను ఒకసారి, అన్నా ఎందుకు ప్రైవేట్ బస్సులో పోకూడదు? స్పీడ్గా వెళ్తాయి, రాత్రిపూట కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయన ఏం చెప్పాయంటే, ఇదిగో ఆర్టీసీ బస్సులో వెళ్ళిపోతే యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకేం రావు. అదే ఆర్టీసీ ప్రైవేట్ బస్సులో వెళ్తే మనకేం రావు. ఆర్టీసీ బస్సులో వెళితే ప్రాణం పోతే 5 లక్షలు వస్తాయి. కాలు ఇరిగితే 50,000, రెండో కాలు ఇరిగితే 20,000, 50,000, 10,000, 5,000 వస్తాయి. నేను చెప్పాను, అవునా అట్లనా? నీకు విషయం చెప్పాలన్నా, నేను ఏ బస్సులో పోతానో ఆ బస్సుకు యాక్సిడెంట్ కానే కాదా? నా పక్కనే ఒక ఆయన ఏమయ్యా ఎందుకు భయపడుతున్నావు? ఏం భయపడతాను సార్? నేను చెప్పనా, నేను కూర్చున్నంతసేపు ఈ బస్సుకి యాక్సిడెంట్ కాదు, వెళ్ళిపో. ఏమయ్యా నువ్వెవరివి? నువ్వు ప్రెసిడెంట్ కాదు. నేను ఎవరైతే నీకెందుకో, నేను చెప్తున్నా కదా, నేనున్నంతసేపు నా పక్కనే దేవుని దూత ఉంటుంది, నీకు యాక్సిడెంట్ కానే కాదు, గ్యారంటీ. ఒక్క నిమిషం, నేను బస్సు దిగేదాకా గ్యారంటీ ఇస్తాను, దిగిన తర్వాత మాత్రం నాకు తెలియదు. అమ్మ నా మాట నీకు అర్థమైంది? నేను పోయేది దేవుని సేవ పోతున్నాను, రాజు యొక్క మిషన్ మీద పోతున్నాను, ఆయన దూతలు నా పక్కనే ఉంటాయి, ప్రార్థన చేసుకొని బయలుదేరాను. దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఒక్క ఆత్మతో నింపబడిన వ్యక్తి ఎంత ఉద్యమాన్ని కలిగిస్తున్నాడు. అయ్యా 14 దినాల నుంచి ఏమి తినలేదయ్యా, ఏదన్నా తీసుకోండి అయ్యా. ఎవడు చచ్చిపోతే ఎవడు తింటాడా? చచ్చిపోయేవాడు తింటాడు, చచ్చిపోతున్నాం ఇంకా నాకెందుకు, ఉన్నవన్నీ దాంట్లో పడేసాం, కొంచెం ఉన్నాయో లేవో. ఈయన అంటాడు, అయ్యా మీ ప్రాణాలు అలసిపోతాయ్యా అని. ఈయనే ఆ రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి తినటం మొదలు పెట్టేశాడు. అతను తినటం చూసి మిగిలిన వారు కూడా ధైర్యం తెచ్చుకొని వాళ్ళు కూడా తినటం. లిసన్, నా వైపే చూడండి. మొత్తానికి వాడ ఒక చోటుకు వచ్చేసింది. అక్కడ 2 పాయలు ఉంటే 2 పాయల మధ్యలో ఇరుక్కుపోయింది. ముందు భాగం ఇంకా కదట్లేదు, వెనుక భాగం అల్ల చేత కొట్టుకొని పోయి అది పగిలిపోవటానికి సిద్ధంగా ఉంది, అంటే విడిపోవటానికి సిద్ధంగా ఉంది. అప్పుడు ఏం చేసేది తెలుసా? ఆ దగ్గరలోనే వచ్చాం కనుక ఆ శతాధిపతి ఏం చెప్పంటే, ఎవ్వరు ఓడలో ఉండొద్దు, అందరూ చెక్కల మీద ఈత వచ్చేవాళ్ళు ఈత కొట్టుకుంటూ మొత్తానికి ఒక చోటుకు వచ్చారు. అందరూ ఒక చోటుకు వచ్చారు. ఆ చోటు పేరు మెలితే. ఒక పేరు ఉంది, మెలితే అంటే అదొక చిన్న ద్వీపం. అంటే మీకు అర్థమైంది బిడ్డ? ద్వీపం అంటే చుట్టూ ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి, మధ్యలో మాత్రం కొంచెం భూమి ఉంటుంది. అక్కడికి వచ్చారు. ఎవరు చచ్చిపోలేదు సార్, ఇదే వాళ్ళు కొంచెం ఈదుకుంటూ వచ్చారు, కొంతమంది చెక్కల మీద వచ్చారు. అలా ఎవరు చచ్చిపోలేదు. అక్కడ గాలి వస్తుంది, వాన వస్తుంది, చలి వస్తుంది, అయినా ఎవరు సముద్రంలో మునిగిపోలేదు. ఓడ మాత్రం తర్వాత పగిలిపోయింది. కానీ వీళ్ళందరూ ఈ యొక్క ద్వీపానికి వచ్చేసారు. అంతా నా వైపు చూడండి బిడ్డ, అసలే చలిగా ఉంది. వీళ్ళు అక్కడికి వచ్చి చూశారు. ఆ ద్వీపంలో ఎవరున్నారు తెలుసా? నాగరికత లేని వాళ్ళు ఉన్నారు, అంటే చదువు లేని వాళ్ళు ఉన్నారు, బట్టలు కట్టుకోవడం కూడా సరిగ్గా తెలుసో లేదో తెలియదు. అక్కడికి వచ్చారు.
అక్కడికి వచ్చారు. ఎంతమంది? 276 మంది చెప్పాను కదా. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? పాపం వీళ్ళు చలిలో వస్తున్నారు, ఇదిగో సముద్రంలో వస్తున్నారు, తుంపర్లో వస్తున్నారు, వర్షంలో వస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే కట్టెలు తీసుకొచ్చి పెద్ద మంట వేశారు, చలిమంట. అమ్మా, సిటీలో వాళ్ళకి చలిమంట అంటే తెలియదు. నేను ఊర్లో వచ్చాను కనుక ఆ చలికాలం వస్తే చలిమంట వేసుకుని ఎంత బాగా ఉండేదో. మరి సిటీ వాళ్ళకి ఏం తెలుసు? కడుపు మంట బాగా తెలుసు. హల్లెలూయా. గ్యాస్ మంట, కడుపు మంట సిటీ వాళ్ళకి తెలుసు. చలిమంట అంటే ఏంటో ఊరు వాళ్ళకి తెలుసు. ఇగో ఇంతమందికి కట్టెలు తీసుకొచ్చి చలిమంట వేస్తా ఉన్నాడు. లిసన్, పౌలు గారిని అడిగితే నాకు చాలా ఇష్టం. పౌలు గారండి, ఇదిగో రోమాకు వెళ్ళలేదు. మీరు అనుకున్నట్టు చదువుకుంటే వాళ్ళు ఉంటారు, విద్యావేత్తలు ఉంటారు, అధికారులు ఉంటారు, గవర్నర్లు ఉంటారు, నాయకులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. బట్టలు కూడా సరిగ్గా కట్టుకోవటం రాదండి. ఇక్కడికి వెళ్ళారు. మీరు కృంగిపోయారా? కృంగిపోవటం నాకెందుకు? నా దేవుడు చెప్పాడు, చెప్పిన మాట నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. నమ్మగలిగితే, నమ్మటానికి నా ధైర్యం ఉంటే నా దేవుడు చెప్పిన మాట నెరవేర్చడానికి సమర్థుడా. అందరూ వచ్చి చలిమంట కాసుకుంటున్నారు. పౌలు గారు ఏం చేశారు తెలుసండి? దేవుని చూసిన ఆయన, దర్శనం చూసిన ఆయన, దేవుని ముఖం చూసిన ఆయన, దేవుని స్వరం విన్న ఆయన, దేవుని చిత్తాన్ని తెలుసుకున్న ఆయన, దేవునితో ముఖాముఖిగా దర్శనం కలిగిన ఆయన, అతను ఏం చేస్తాడు తెలుసా? బయటికి వెళ్ళి, చలికాలం ఉంది కదా, అక్కడికి వెళ్ళి కొన్ని పుల్లలు ఎరుకొని తీసుకొచ్చి ఆ మంటలో వేస్తున్నాడు. అంటే అతడు తన్ను తాను తగ్గించుకొని పరిచర్య చేస్తూ ఉన్నాడు. నేను ఏమనుకుంటాను తెలుసా? ప్రసంగం చేసేవానికి అవకాశాలు వస్తాయో రావు, ప్రవచించేవాడికి అవకాశాలు వస్తాయో రావు. కానీ ఒకరు మాత్రం, పరిచర్య చేసేవాడికి అవకాశాలు పుష్టిగా ఉంటాయి, దండిగా ఉంటాయి. సపడకూడదామా? గట్టిగా సపకూడదామా? అమ్మా, ఎవరికి అవకాశాలు ఉంటాయి చెప్పట్లేదు మీరు? పరిచర్య చేసేవాళ్ళ. ఇదిగో ఈ చేపలు వేయటం, చైర్లు వేయటం, శుభ్రం చేయటం, అన్ని భోజనాలకు ముందు, ఆరాధనకు ముందు, ప్రార్థన ముందు చిన్న పనులు చేస్తే లిసన్, దేవుడు చూస్తున్నాడా? దేవుడు చూస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని అంచెలంచెలుగా దీవిస్తాడు. దీవించడం దేవుని చేతిలో ఉంది, ఆశ్రయించడం దేవుని చేతిలో ఉంది, స్వస్థపరచడం దేవుని చేతిలో ఉంది, మేలు చేయటం దేవుని చేతిలో ఉంది. నేనేం చేయటం నేర్చుకోవాలి? లేదు సార్, నాకు మైక్ ఇస్తే దంచి కొడతారు సార్. తీసుకురా. పౌలు వెళ్ళి కుంగిపోలేదు, కూలిపోలేదు, నిరాశకు లోగాలేదు, బలహీనపరచబడలేదు, తొట్టిల్లో లేదు, తలంతా కూడా మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని నిరాశగా లేడు, డిప్రెషన్లోకి పోలే. డిప్రెషన్, అప్రెషన్, సప్రెషన్, నో. దేవుని బిడ్డ ఆత్మతో నింపబడిన వాడు డిప్రెషన్లోకి పోడా. ఎంతటి ప్రతికూల పరిస్థితి వచ్చినా తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, జయముతో వెళ్ళిపోతాడు, ఆత్మతో వెళ్ళిపోతాడు, అభిషేకంతో వెళ్ళిపోతాడు. అది దేవుని ఆత్మ చేసే పని. పౌలు గారు వెళ్ళాడు, పుల్లలు తీసుకొచ్చి ఆ మంటలు ఆల్రెడీ మంట పెట్టేశారు. వాళ్ళు చదువు రాకున్నా, నాగరికత లేకపోయినా, ఎడ్యుకేషన్ లేకపోయినా, అయ్యో చల్లో వస్తుందా అని చెప్పి వాళ్ళు మానవత రీత్యా మంట పెడితే ఆ మంటలో తీసుకొచ్చి వేస్తున్నాడు. నా వైపు చూడండి బిడ్డ. ఆ పుల్లలు తీసుకొస్తే పుల్లల మధ్యలో ఒక విష సర్పం ఉంది. అసలే చలి వస్తుంది కదా, కట్టెల మధ్యలో దాక్కుందేమో. పౌలు గారు అదంతా చూసుకోలేదు. ఏం చేశాడు తెలుసా? ఆ కట్టెల మోపులాగా పుల్లలాగా ఉంటే ఆ బండిలు తీసుకున్నాడు. వాటి మధ్యలో అది ఉందేమో, తీసుకొచ్చి పొయ్యిలో వేస్తూ ఉన్నాడు. 5వ వచనం నాకు చాలా ఇష్టం. ఆ కట్టెల్లోంచి ఒక పాము బయటకు వచ్చింది. కిందేమో, పైనేమో పౌలు గారు చెయ్యి ఉంది, కిందేమో నిప్పులు ఉన్నాయి. అవునండి, కిందేమో మంట ఉంది. అది కిందికి పోకుండా పైకి పోయి ఎవరు చెయ్యి పట్టుకుంది? అమ్మ, పౌలు గారి చెయ్యి. నా వైపు చూడండి బిడ్డ త్వరగా. అమ్మ, పౌలు గారు చెయ్యి పట్టుకుంది. కిందకి పోతే నిప్పు ఉంది. నిప్పులోకి పోవటం ఎవరికి ఇష్టం లేదు, పాము కూడా ఇష్టం లేదా. మరి ఏముంది తెలుసా? పైకి పోయింది, పౌలు గారు చెయ్యి పట్టుకుంది. చెయ్యికి ఆ పాము వేలాడుతూ ఉంది. నా వైపు చూడండి బిడ్డ. అమ్మ తల్లి, నా చెయ్యికి అది కిందికి పోకుండా మళ్ళీ పైకి వచ్చి పౌలు గారు చెయ్యి పట్టుకుంది. అమ్మా, మీరే పౌలు గారి స్థానంలో ఏముంటారు? ఉంటే ఏం చేస్తారు? నాకు తెలుసు మీరు ఏమనుకుంటారు చెప్పనా? పాస్ గారండి, మా విషయం పక్క పెట్టండి. మీరే ఉంటే ఏం చేస్తారు? ఏం చేస్తావా? భయంతోనే చచ్చిపోతాం ముందు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది తెలుసా, కరోనా కాలంలో కరోనా చంపింది కొద్ది మంది, భయంతో చచ్చిన వాళ్ళు చాలామంది. మా అక్క కూతురు ఒక ఆమె ఫోన్ చేశాను, అమ్మా మీ మామయ్య గారు బాగున్నారా? లేడు అంకుల్, చచ్చిపోయాడు. అదేంటమ్మా, పోయిన వారం ఉన్నాడు కదా, అప్పుడే చనిపోవటం ఏంటి? అంకుల్ ఇంట్లో ఏం చేసేవాడు తెలుసా, రోజు ఆ టీవీ చూసేవాడు. టీవీలో ఏమొచ్చేది, బాలాదగర్లో కరోనాతో 10,000 మంది చచ్చిపోయారు, చిక్కడపల్లిలో 20,000 మంది చచ్చిపోయారు, కుక్కడపల్లిలో 30,000 మంది చచ్చిపోయారు, సనత్రంలో 15,000 మంది చచ్చిపోయారు. అందరూ చూసి 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 అందరూ చచ్చిపోతే లేకపోతాడు వెతుకు. నేను కూడా చెప్పరనోరు తెలిసి నేను కూడా కొంతమంది చచ్చిపోయిన చాలా ఇష్టం, క్రైమ్ స్టోరీస్ చాలా ఇష్టం, కొంతమందికి స్టోరీస్ అంటే ఎంత ఇష్టమో. ఇగో చేయి ఉంది, చేతికి పాము వేలాడుతూ ఉంది, అందరూ చూస్తున్నారు మీరు నన్ను చూసినట్టుగా. గుడ్లు బయటకు వచ్చి దే హ్యావ్ కమ్ టు ఏ కంక్లూజన్. ఏమనుకున్నా తెలుసా, ఇదిగో ఇతడు ఎవడో నరహంతకుడు అయ్యే ఉంటాడు, అసలు అక్కడే చచ్చిపోవాల్సింది, అక్కడే న్యాయం అనే దేవత అతను చంపాల్సింది. తుఫాన్ తప్పించుకున్నాడు, పెద్ద గాలి తప్పించుకున్నాడు, ఓడలో సముద్రంలో మునిగిపోయి తప్పించుకున్నాడు. అక్కడ తప్పించుకున్నా ఇక్కడ మాత్రం తప్పించుకోడు. చుట్టుపక్కల వాళ్ళకి చదువుకున్న వాళ్ళు కాదు కదా, ఎక్కడ ఏ పాము ఉంటుందో, ఏ పాముకి ఏ విషయం ఉంటుందో వాళ్ళకి బాగా, మనకంటే బాగా సిటీ వాళ్ళకి మనకు తెలియదు సార్, వాళ్ళకి బాగా తెలుసు. ఈ పాము భయంకరమైన విషసర్పం, ఇది గరిచిందంటే పాము గరిస్తే ఏమైపోద్ది బిడ్డ, ఒళ్ళంతా రక్త వైపు తెల్లగా అయిపోద్ది, కలర్గా అయిపోతుంది, అవునే కదా. నోట్లోంచి ఏమొస్తుంది, నురుగు వచ్చేస్తుంది, వెల కొట్టుకుంటూ ఉంటాడు, ఇగో చచ్చిపోతాడు. ఇష్టమని కలలాగా రంగులు మారుస్తుంటాడు. వీళ్ళు చూస్తూ ఉన్నారు, తప్పకుండా ఇప్పుడు అప్పుడు చూడు రంగులు మారుతూ ఉంటాడు, ఇప్పుడు అప్పుడు చూడు కలర్ మారిపోతూ ఉంటుంది, ఏగో నురుగు వస్తూ ఉంటుంది, గిలగిల కొట్టుకుంటాడు. చూస్తున్నారు 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 చూస్తున్నారు, రంగులు మారటం లేదు, నురుగు రావటం లేదు. వీళ్ళ గుడ్లు బయటకు వచ్చి లోపలికి వచ్చి బయటకు వచ్చి ఎంత చూసినా మీరు నన్ను చూసినట్టు చూస్తున్నారు. ఇక అవుద్దేమో, ఇంతసేపు విషం పంటదే అక్కడ ఏమంటావు నువ్వు, కుట్టగానే మొత్తం విషమంతా ఎక్కిపోవాలి, నరాలకు ఎక్కిపోయి, గుండెకి ఎక్కిపోయి, లివర్కి ఎక్కిపోయి, ఇక అంతే అలాగ ఉండాలి. ఈయన అట్లేం లేదు, చచ్చిపోయిన ముఖంలా లేదు, చచ్చిపోయేటట్టు కూడా లేదు, ప్రాణం పోయేటట్టు కూడా లేడు. అయితే ఏదో తేడా, ఈయన తప్పకుండా నరహంతకుడు కాదు, ఏదో దేవుడు అయి ఉంటాడు. అంటే మనుషులు చూడండి సార్, అయితే నరహంతకుడు లేకపోతే దేవుడు, అంటే మనుషులు అంతే సార్, మనుషులు అంతే సార్. 5వ వచనం నాకు ఇష్టం, నేను చదువుతున్నాను. 28వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. నా ప్రసంగానికి నేను పెట్టుకున్న పేరేంటి తెలుసా, జాడించి వేయట. జాడించడం తెలుసా బిడ్డ, బట్టలు ఉతికేటప్పుడు జాడింపులో, కూర వండేటప్పుడు తాలింపులోనే ఉంటుంది రుచి అంతా. తాలింపు మాడిపోతే హోసన్నా, బట్టలు సరిగా సబ్బంతా పెట్టి జాడించకపోతే అది కూడా కాదు, జాడింపు తాలింపులోనే అన్నీ ఉంటాయట. ఈయన ఏం చేస్తాడు తెలుసా, పౌలు గారండి భయపడుతున్నాడా, లేదా చచ్చిపోతావా, లేదా ఎందుకు చచ్చిపోతానా, ఏం చేశాడు సార్, అతను ఏం చేశాడు తెలుసా, దాన్ని పట్టుకొని షో చేయలేదు. హల్లెలూయా, చూడండి బాబు చూడండి బాబు, నన్ను సర్కస్ చేయలేదు, షో చేయలేదు. అతడైతే ఆ విష సర్పమును అగ్నిలో ఏం చేశాడా, జాడించి వేసి ఏ హాని పొందలేదు. జాడించుట చెప్పండి బిడ్డ గట్టిగా, ఇంకొచ్చి గట్టిగా. అగ్నిలో ఏం చేశాడా, జాడించేశాడు, ఏ హాని పొందలేదా. పౌలు గారి నాటు నాకు చాలా ఇష్టం. పౌలు గారండి అది విష సర్పం కదా, పట్టుకున్న సర్పం తప్పకుండా నేను కలిసి ఉంటా కదా, నువ్వు చచ్చిపోతావేం కదా, ఎవరు చెప్పాడు నీకు, నేను సావను. ఏమయ్యా ఎందుకు సావవు, ఎందుకు సావవు, విషం నీకేమైనా ఎక్కదా, విషానికి విరుగుడు ఏమైనా జేబులో పెట్టుకున్నావా ఏంటి, అది కాదు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఏంటో వాగ్దానం తెలుసా, నేను రోమా వెళ్తాను, రోమా చక్రవర్తి కైసర్ ఎదుట నేను నిలబడతాను, మధ్యలో ఏ పాము నన్ను ఆపలేదా, ఏ పాము నన్ను ఆపలేదు. నేను అనుకుంటాను యెరూషలేము వెళ్ళి యెరూషలేము అంతా కూడా సువార్తతో నింపేశాడు కదా, ఎవరు గట్టిగా, పౌలు గారు. సైతాన్ ఏమనుకుంది తెలుసా, సైతాన్ అంటే సైతానికి అనేక పేర్లు ఉన్నాయి. ఆది సర్పము, ఘట సర్పము, మహాసర్పము. ఈ సర్పం రూపంలో వచ్చి పౌలు గారిని ఎలాగైనా చంపేయాలి, రోమా వెళ్లకుండా ఇతను ఇక్కడే చంపేయాలనుకుంది.
ఎందుకు తెలుసా? ఇతడు రోమా వెళ్తే యెరూషలేమును ఎలాగ సువార్తతో నింపేశాడో రోమా పట్టణాన్ని కూడా సువార్తతో నింపేస్తాడు. అందరూ సువార్త వింటారు, అందరూ రక్షించబడతారు. రోమా నా పట్టణం, అక్కడ అనేకమైన అక్రమాలు ఉన్నాయి. నా పట్టణం కాస్త యేసయ్య పట్టణంగా అయిపోతుంది. గట్టిగా చెప్పకూడదామా? అందుకనే ఆది సర్పం, ఘట సర్పం, మహాసర్పం ఈ సర్పాన్ని పట్టుకొని పాము కాటేసింది. నేను అనుకుంటాను, పాము కాటేస్తే విషం రక్తంలో అవుద్దా కాదా? ఎప్పుడైతే ఇతడు దాన్ని జాడించి వేశాడో పరలోకమందున్న దేవుడు అతడి విశ్వాసాన్ని చూచి శరీరంలో ఎక్కుతున్న విషంతోనే, పైకి పోతున్నావు, కమ్ డౌన్, కిందికిరా, పైకి పోతున్నావు, కిందికిరా. ఈయన ఎప్పుడైతే జాడించి వేశాడో దేవుడు ఆ విషయాన్ని కిందికి రమ్మని ఆజ్ఞాపించాడా? ఎలాగో పౌలు స్వస్థపరచబడ్డాడు. నేను అనుకున్నాను, పౌలు చేసే పని పౌలు చేశాడు, దేవుడు చేసే పని. నా మాటలు అర్థమవుతున్నాయి, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవును గాక. పౌలు ఏం చేశాడు? జాడించి వేశాడు. భయపడలేదు, తొందరపడలేదు, తొత్తరపడలేదు, కలవరపడలేదు. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదు. అయ్యి బాబోయ్, సిస్టర్ గారండి నా కొరకు ప్రార్థన చేస్తారా? పాస్టర్ గారండి కొంచెం మంచి నాటు వైద్యుడిని పంపిస్తారా? లేక ఏ మందులో పోతే యాంటీ వెనం ఉంటుందో, విషానికి విరుగుడు ఉంటుందో నాకు చెబుతాను. నో. దేవుడు నాకు వాగ్దానం చేశాడు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసే దేవుడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. బైబిల్ వాగ్దానాలుగా అన్నాం. ఎన్ని వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయో తెలుసా? నేను అనుకుంటాను, నా జీవితానికి ఒక్క వాగ్దానం చాలు. ఆ వాగ్దానాన్ని తీసుకొని భూలోకం నుండి పరలోకానికి నేను వెళ్ళిపోగలను సేఫ్గా. ఒక్క వాగ్దానం. గమనించండి, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దాన భూమిని స్వతంత్రించుకోకుండా, దేవుడు నాకు ఇచ్చిన జై జీవితాన్ని జీవించకుండా మధ్యలో ఏది నిన్ను అడ్డగిస్తూ ఉంది? ఏ పాము అడ్డగిస్తూ ఉంది? ఏ శోధన అడ్డగిస్తుంది? అయ్యారండి నా కొరకు ప్రార్థన చేయరా? అయ్యారండి ఈ పాములు కరుస్తున్నాయి, నా కొరకు ప్రార్థన చేయ. నో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో గమ్యము చేరకుండా, దేవుని సేవ చేయకుండా, దేవునికి సాక్ష్యం ఇవ్వకుండా, దేవునికి పరిచయం చేయకుండా అడ్డంగా వచ్చిన వాటన్నిటిని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అగ్నిలో జాడించి వేయుదుముగాక. మన మాట అర్థమైంది. నా మాట ఏం చేయాలి? అమ్మ, అగ్నిలో ఏం చేయాలి? గట్టి చెప్పండి బిడ్డ. అయ్యారండి నాకు బాగలేదు, 2 వారం రోజులు బట్టి తల మీద చేయబెట్టి ప్రార్థన చేయరా? అమ్మ, 1 చేయి పెట్టాలా, 2 చేయాలా? 2 చేయి పెట్టండి అయ్యా. నూనె పెట్టి కూడా, నూనె పెట్టి కూడా ప్రార్థన చేయండి అయ్యా. అంతేగా నూనె నోట్లో పోయిండి అయ్యా. అమ్మ, 1 చుక్క సరిపోదా? 1 చుక్క ఏం సరిపోతే కనీసం ½ కేజీ అన్న పోయాలయ్యా. 1 చుక్క సరిపోదయ్యా. కొట్టండి అయ్యా, గట్టి కొట్టండి అయ్యా. అలా అంటలేదా? ఎందుకు తెలుసా? నాకు వాగ్దానం ఉంది. నాకు దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట నెరవేరుస్తాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని కష్ట క్లిష్ట పరిస్థితులు వచ్చినా నా దేవుడు ఈ తీరం నుండి ఆ తీరం క్షేమంగా చేరటానికి సమర్థుడు, నడిపించటానికి. మీరు అంత డల్గున్నారండి బిడ్డ. అయ్యగారండి నాకు వచ్చింది నీకేం తెలుసయ్యా, నా బాధ నీకేం తెలుసయ్యా. నా స్టూడెంట్ ఒకసారి నా దగ్గరికి వచ్చాడు. సార్ భయంకరమైన పార్శ్వపు నొప్పి సార్, భయంకరమైన నొప్పి సార్, ప్రార్థన చేయండి సార్. నేను చెప్పాను, నానా కుమారుడా, నీకున్న చిన్ని విశ్వాసాన్ని పుటం వేసుకో, అభ్యాసం చేసుకో, ఇంక్రీజ్ చేసుకో, సిలువు గుర్తేసి ప్రార్థన చేసుకో, నూనెతో ప్రార్థన చేసుకో, నీళ్లు ప్రార్థన చేసుకొని తాగు, చిన్న విశ్వాసం నువ్వు డెవలప్ చేసుకో అని చెప్తాను. సార్ ఇది మామూలు నొప్పి కాదు సార్, భయంకరమైన పార్శ్వపు నొప్పి సార్, ఇది వస్తేనే దాని బాధ అర్థమవుతుంది సార్ అంటే నాకు కూడా రావాలనుకున్నాడో ఎట్టో కొడుకు. దీని బాధ అందరికీ అర్థం కాదు సార్. నాకు మాత్రమే కాదు సార్, మా నాన్నగారికి కూడా ఉంది సార్, మా నాన్నగారికి మాత్రమే కాదు సార్, మా తాతగారికి కూడా ఉంది సార్, తాతగారికి మాత్రమే కాదు సార్, మా వంశంలో అందరికీ ఉంది సార్, మా రక్తంలో ఉంది సార్, మా డిఎన్ఏలో ఉంది సార్. భయంకరమైన నొప్పి సార్, పార్శ్వపు నొప్పి సార్, భయంకరమైన తలనొప్పి సార్, ప్రార్థన చేయండి సార్. నేను చెప్పాను, కుమారుడా వెరీ గుడ్, నీకు ఉంది, మీ అయ్యకు ఉంది, వాళ్ళ అయ్యకు ఉంది, వాళ్ళ అయ్యకు ఉంది, ఇటు చూస్తే అందరికీ ఉంది. అవునా? ఇటెంత చూస్తా ఓసారి పీచేమో ఇటుడు ఇటు చూసామంటే నీ వంశం వేరు, నీ గోత్రం వేరు, నీ కులం వేరు. ఏం కులం తెలుసా? సేవ కులం. చెప్పండి ఇప్పుడు ఏం కులం అంట? గట్టి చెప్పండి. గట్టి చెప్తే సేవకురాళ్ళు అయిపోతారు మీరు. గట్టి చెప్పండి. యేసయ్య సేవకులం, ఇదిగో రాజులం, ఇదిగో యాజకులం, దేవుని స్వకీయ సంపాద్యం, ఎ స్పెషల్ పీపుల్ ఫర్ ఎ స్పెషల్ గాడ్.
అమ్మ నా మాట కాదు, ఎక్కడ పడిపోతాను, ఎక్కడ కురిగిపోతాను, నా పని అంతే, నా జీవితం అంతే. నో 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 నో. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు. బైబిల్లో సుమియోను అని ఒక వ్యక్తి ఉన్నాడు. సుమియోను అని ఒక వ్యక్తి, వృద్ధాప్యం ఉంది. నేను చదువుతా బిడ్డ, చెప్తాకు, నా మాటలు విని బిడ్డ, చదివితే నా టైం అయిపోద్ది. అతని మీద పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ అతనితో మాట్లాడుతుంది. ఏం మాట్లాడింది తెలుసా? ఇదిగో నీవు దేవుని యొక్క రక్షణ క్రీస్తును చూసేదాకా సావం. ఏం చెప్పిందండి? నువ్వు చావనే చావవు, నువ్వు కన్నులారా దేవుడు కలుగు చేసే రక్షణ యేసుక్రీస్తును చూస్తావు. అంతే. వృద్ధాప్యం వచ్చినా కూడా అతడు ఆశ కలిగి ఉన్నాడు, నిరీక్షణతో ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మ ఇదిగో మరణం వచ్చి అక్కడ దాకున్న నల్ల బట్టలు వేసుకుని, ఖబర్దార్, అక్కడే ఉండాలి, లోపల రావడానికి వీలు లేదా. మనమైతే అదిగో పిల్లి అంటే ఇదిగో తోక అంటాం. వాళ్ళు ఎవరో దగ్గితే మనకు దగ్గు వచ్చేస్తుంది. వచ్చినట్టే ఫీలింగ్ వచ్చేసిందండి. ఆ ఫీలింగ్ ముందు ఫీలింగ్ వస్తుంది, తర్వాత అసలు వస్తుంది. అమ్మా నా మాట అర్థమవుతుంది. కొంచెం సంతోషంగా ఉన్న బిడ్డ, నేను ముగించేస్తా. హార్ట్ ప్రాబ్లం వచ్చింది. నేను అనుకుంటాను అతను తీసుకువెళ్ళి అపోలో హాస్పిటల్లో పెట్టాం. అంత కార్డియాలజీ పెట్టారు. ఆ డాక్టర్ గారు గుండె స్పెషలిస్ట్ వచ్చి చూశాడు. ఆ రిపోర్ట్ చూశాడు. ఆయన అడిగాడు, నీ పేరేంటి? చెప్పాడు. సిమియోన్, నీ గుండె బాగలేదు, నువ్వు ఎక్కువ రోజులు బతకవు, చచ్చిపోతావు. ఈయన అంటున్నాడు, నేను చావను డాక్టర్. నువ్వా? నేను చచ్చిపోయేది. ఎవరు చచ్చిపోతారు? నువ్వా? నేను చావను డాక్టర్. ఏమయ్యా, ఎంబీబీఎస్ అయింది నేనా నువ్వా? మీరే డాక్టర్. ఎండి కార్డియాలజీ నేనా నువ్వా? గుండె స్పెషలిస్ట్ మీరే డాక్టర్. నీ రిపోర్ట్ ఎలా ఉందో నీకు తెలుసా? నాకు తెలుసా? మీకే తెలుసా? అందుకే చెప్తున్నా నువ్వు చచ్చిపోతావు. డాక్టర్ గారండి నేను చెప్తున్నా సావను. డాక్టర్ గారండి నేను చెప్తున్నా సావను. ఏమయ్యా చస్తావు నువ్వు? నేను సావను డాక్టర్. డాక్టర్ గుండె ఎలా ఉందో మీకు తెలుసు. నీకు చెప్పనా? నా గుండె లోపల దేవుని మాటలు ఉన్నాయి, దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుని ప్రవచనాలు ఉన్నాయి. అది నెరవేర్చబడేదాకా ఈ గుండె కొట్టుకుంటానే ఉండాలి. గట్టిగా సపగొడదామా? గట్టిగా సపగొడదామా? గట్టిగా సపగొడదామా? గట్టిగా సపగొడదామా? చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? ఆఖరికి ఆ శిశువు వచ్చాడు. యేసుక్రీస్తు రాగానే, శిశువు రాగానే శిశువును చేతిలో పట్టుకొని, ఓ నాదా నేను కన్నులారా చూశానయ్యా, ఇప్పుడు నేను రెడీ, చచ్చిపోతే రెడీ. దేవుడిని జీవితంలో చెప్పిన ప్రతి ఆశీర్వాదం నెరవేర్చబడునుగాక, ప్రతి వాగ్దానం నెరవేర్చబడునుగాక, ప్రతి మాట నెరవేర్చబడునుగాక. నీవేది నమ్ముతున్నావో అది జీవితంలో నెరవేర్పు కన్నులారా చూచదువుగాక, చెవులారా విందువుగాక, నీ జీవితంలో అనుభవించుదువు గాక. మనం ఏం చేయాలి? నువ్వే చేయి ప్రభా. ఈ రోజులు ఎట్టున్నాయి అంటే, అమ్మా మాకు మీదేదో ఉంది. అవునా? అయితే మీరే తీసేయండి అయ్యా అంటున్నాడు. మేము గుడికి రావటమే కష్టం, మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు. నువ్వు ఏమొచ్చావు ఏంటో. ఇక్కడ ఎవరు దొరకనట్టు అక్కడిని తీసుకొచ్చాడు అయ్యగారు. కొంచెం ఒక క్షణమైన మమ్మల్ని నిద్రపోతాడు. ఒక క్షణమైనా పోనివాడు కదా. కన్ను ముద్దామంటే, నేప తీసుకుందామంటే ఆయన తీసుకొనివాడు. సరే ఆయన బాధ ఆయన్ని, నాకెందుకు, మమ్మల్ని కూడా. నేను కొంచెం నవ్వండి కూడా సంతోషంగా. మీ కొరకు ఇంత గిమ్మిక్ చేస్తున్నా, మీరు నవ్వట్లేదు. కానూరులో తీర్మానం చేసుకున్నాం, మేము ఎవరో నమ్మం. నవ్వగలితే నవ్విస్తే నవ్వు శుద్ధం. మీకు దేవుడు సంతోషం ఇచ్చునుగాక, మీ హృదయంలో ఆనందం ఇచ్చునుగాక, మీ ముఖంలో సంతోషం ఉండునుగాక. రివర్స్ ఆఫ్ జాయ్ మే ఫ్లో త్రూ యువర్ హార్ట్. జీవజల నదులు పారునుగాక, స్వస్థత నదులు పారునుగాక, సమాధాన నదులు పారునుగాక, ఉల్లాస గీతాలు నోట్లో నాలుకలో ఉండును, ఊటలు ఊరునుగాక, కాలువలు ఊటలు ఊరునుగాక, ఊటలు ఊరునుగాక, కాలువలు. ఏం చేయాలి? నీ దర్శనం నెరవేరకుండా, వాగ్దానం నెరవేరకుండా, దేవుని కలుసుకోకుండా, దేవుని కృపను పొందుకోకుండా అడ్డముగా వస్తున్న ప్రతి దానిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో, యేసు నామములో జాడించి వేయుదుము గాక. పాపం నిన్ను పట్టి పీడిస్తూ ఉందా? నీ అనారోగ్యానికి కారణం పాపంగా ఉందా? నా కన్నులకు పాపం అంధత్వం కలుగు చేస్తుందా? పాపాన్ని యేసు నామములో జాడించి వేయుదుము గాక. కొంతమంది దొంగ చూపులు చూస్తూ ఉంటారు. దొంగ చూపులు. అందరూ ఆరాధన చేస్తుండే, బాగున్నావా ఇప్పుడు వెళ్తా, ఏం చేస్తా? అదొక రకం, అదొక చర్చి, అదొక మైక్యం. ఎవరి పిచ్చి, అదొక పిచ్చి. ఏం పిచ్చో తెలియదు. రోడ్డు మీద కనపడే వాళ్ళందరూ పిచ్చి.
నేను చెప్పిన యేసయ్య ప్రేమ నాకున్నప్పుడు ఇంకెవ్వరి ప్రేమ నాకు అవసరము, ఎవ్వరి ప్రేమ నాకు అక్కరా లేదు. పాపాన్ని ఏం చేసే యేసు నామంలో ఏం చేయి. చిన్న చిన్న పాపాలు ఉంటాయి, చిన్న చిన్న పాపాలు పట్టుకుంటాయి, చిన్న చిన్న పాపాలు మనల్ని అంధత్వాన్ని కలుగు చేస్తాయి, చిన్న చిన్న పాపాలు మనల్ని కాలు పడ్డట్టుగా చేస్తాయి, తొట్టిల్లేటట్టు చేస్తాయి. స్టంబుల్, ఫాల్. యేసు నామంలో ఏం చేయాలి? జాడించేసే. కొంతమందికి అవిశ్వాసం ఉంటుంది. అవుద్దా, ఇది జరుగుద్దా, ఇది ఎలాగవుద్ది, ఇగో సముద్రం కాడికి వచ్చాం కదా, సముద్రంలో మునిగిపోవాల్సిందేనా, కనుక చూస్తే వాళ్ళు, ముందు చూస్తే వీళ్ళు, గొయ్యిండు ఇలాగుంది, ఎందుకు వచ్చాము దేవుడు, మోసే ఏందయ్యా ఈ సంగతి? అవిశ్వాసం. నేను చెప్తాను, ఇదిగో లోకంలో బిజినెస్ చేయాలంటే డబ్బులు కావాలి, షాపింగ్ చేయాలంటే డబ్బులు కావాలి, దేవునితో మనం బిజినెస్ చేయాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసము లేకుండా దేవుడు ఎప్పుడు ఎవరికి ఏది చేయడో. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం. మీకు తెలుసు, మనకు తెలుసు. యేసు నామములో అనుమానం కలిగించే ఆత్మ అగ్నిలో జాడించుదును గాక. ఏమండి జ్వరం వస్తే, ఏమంటే జ్వరం వస్తుందా? అయ్యగారండి మీకు జ్వరం వచ్చినట్టు కనపట్లేదు. జ్వరం రాకముందు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి, అవును కదా? ఈ సిమ్టమ్స్ని ఏమంటారు? లక్షణాలు వస్తాయి. కొంచెం కాళ్ళు వరకటం, బలహీనమైపోతాం, దగ్గు రావటం, కొంచెం లక్షణాలు వస్తూ ఉంటాయి. నేను అది వచ్చినప్పుడు నాకు తెలుసా, ఎవరు నువ్వెందుకు వచ్చావు? నేను ఎవరిని తెలుసా? యేసయ్య యొక్క వాహనాన్ని, యేసయ్య యొక్క అంబాసిడర్ని, యేసయ్య యొక్క సేవకుడిని, సర్వోంతం దేవుడిని మోస్తున్నాను. నువ్వెవరి నా దానికి వచ్చావు? జ్వరం వస్తుంటే నువ్వెవరివే? ఫలిపా. కొంతమంది వెళ్ళిపోతాడు, రా వచ్చావా, నీ కొరకేరు చూస్తున్నా, మన ఇద్దరం కలిసి పట్టాలు వేసుకొని ఇలాగే కాపురం చేద్దాం, వచ్చే నాకు తోడు నువ్వు. యేసు రక్తం యేసు నామములో జయించుదము గాక. నాకు బాగాలేకపోతే నేను ఏమంటాను తెలుసా? సామాన్యంగా బాగాలేకపోతే మేమేమంటామంటే అమ్మా అంటారా మీరు? అమ్మ బాగాలేకపోతే కానూరులో మీరు మూలుగుతారా? మూలితే ఎవరి పేరు చెప్తారు? అమ్మ అంటారా? నేను బాగా ఆలోచించాను. అమ్మ ఎక్కడో 765 కిలోమీటర్లో ఉంది, ఇప్పుడు లేదు, పరలోకంలో ఉంది. అమ్మ అంటాం ఎందుకు? నాకు ఎదురుగా పెళ్ళం ఉంది, అందుకని వైఫా నా బిడ్డ నాకు ఎదురుగా వస్తుంది, డాడీ నీది నిజమైన జ్వరం కాదని నాకు అర్థమవుతుంది. నీకెట తెలుసు బిడ్డ? ఏంటి అదేంటి? జ్వరం వచ్చిన వాళ్ళు అందరూ అమ్మ అంటారు, కానీ ఎవడైనా వైఫా అంటారా? నీది అసలైన జ్వరం కాదు పో. అట్లా కాదు బిడ్డ, మా అమ్మగా ఇక్కడ లేదు, పరలోకం వెళ్ళిపోయింది కదా, ఎదురుగా భార్య ఉంది కదా, అందుకని వైఫా అంటున్నా. నేను చెప్తున్నాను, దేవుని గమ్యం నీ జీవితంలో నెరవేర్చబడకుండా, ప్రవచనం నెరవేర్చబడకుండా, నీ కుటుంబం దీవించబడకుండా అడ్డుగా వస్తున్న మంత్ర తంత్ర శక్తులు, చిరాత్మ శక్తులు, చీకటి శక్తులు, అది మనుషుల శక్తులు యేసు నామములో జాడించి వేయుదును. అవిశ్వాసం, ప్రార్థన చేస్తున్నా అయినా డౌట్ వస్తుంది, ఉపవాసం ఉంటున్నా అయినా డౌట్ వస్తుంది, దేవుడు చేస్తాడా? ఎస్, దేవునికి అసాధ్యమైనది యెహోవానైన నాకు ఏదైనా అసాధ్యమైనది కలదా? లేదా? నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, నమ్మగలిగితే అద్భుతాలు దేవుడు చేస్తాడా? నమ్మగలిగితే అద్భుతాలు దేవుడు చేస్తాడా? యేసు నామములో పాపమును జాడించి వేయుదుము గాక. యేసు నామములో అవిశ్వాసమును. నా పని నేను చేయాలి, నేను చేసేది చిన్న పని, జాడించి వేయటం. కానీ లోపల శరీరములో ఉన్న విషయాన్ని దేవుడు కిందికి ఏది కష్టం బిడ్డ? విషయాన్ని దింపడం కష్టమా, జాడించి వేయడం కష్టమా? చిన్న పని మనం చేద్దాం, మనం చేయదగిన పని మనం చేద్దాం. మనం చెయ్యలేని అసాధారణమైన గొప్ప పని దేవుడు చేయను గాక. అన్న మాట అర్థమవుతుంది? ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు ముందుకేసే శక్తి సామర్థ్యాలు దేవుడు ఇస్తాడా? నేను ప్రార్థించడానికి నోరు తెరిస్తే అనర్గళంగా ప్రార్థన చేయటానికి శక్తి సామర్థ్యాలు దేవుడు ఇస్తాడా? నేను పని చేయటానికి నా చెయ్యిస్తే నా చేతికి నూతన బలం దేవుడు ఇస్తాడా? నేను పాదాలు సమాధాన సువార్తను ప్రకటించు వారి పాదాలు ఎంతో సుందరమైన పాదాలుగా చేస్తాడు. నా మాట నీకు అర్థమైందే? గమ్యం చేరకుండా, యేసయ్యతో సహవాసం రానివ్వకుండా, దేవుని దర్శనం చూడకుండా ఏది అడ్డగించినా యేసు నామములో దాన్ని జాడించి వేయుదును గాక.
అది పాపమైన, అది అవిశ్వాసమైన, అది సోమర్థనమైన అనుకున్నాను. దేవుడు సోమర్థనాన్ని కూడా ఇష్టపడ్డా. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. చురుకుగా ఉండాలి, దేవుని బిడ్డ హుషారుగా ఉండాలి. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వాళ్ళు చురుకైన వారు. మన్ను తిన్న పాములాగా గంటకో మాట, సంవత్సరానికి ఒక మాట. అయ్యారండి పిలిచారా, నేను అప్పుడే చెబుతా ఉంటాను కానీ అప్పుడు నోరు తెరిచి ఇప్పుడు బయటకు వచ్చింది అయ్యా మాట. నోరు ఎప్పుడో తెరిచాను కానీ మాట మాత్రం అయ్యి బాబోయ్ నేను నవ్వగలుగుతున్నా, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నవ్వటం కూడా వచ్చండి బాబు. దేవుని ఆత్మ అల్లల్లాడుతూ ఉంది, దేవుని ఆత్మ గాలిలాగా తిరుగుతుంది. ఎవరు ఆశ కలిగి ఉన్నారు, ఎవరు దప్పి కలిగి ఉన్నారు, ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎవరు దేవుని మీద మనసు పెట్టుకున్నారు, వారిని దర్శించాలని, వారిని బలపరచాలని, వారిని స్వస్థపరచాలని, వారిలో ఉన్న ప్రతి చీకటిని యేసు నామములో దూరం చేయాలని నువ్వు కొంచెం దేవుని కొరకు చేస్తే బలము, శక్తి, సామర్థ్యం దేవుడు ఇస్తాడా. సోమర్థనం. నాకు ఒక భార్య, ఒక మర్దలు. మా మర్దలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా ప్రార్థనా పనులు. ఈ అమ్మాయి ప్రార్థనకు లేచేది కాదు, నిండా దుప్పటి కప్పుకుని అసలు లేచేదే కాదు ప్రార్థనకి. తెల్లారినా లేచేది కాదు. వాళ్ళ మమ్మీ పోయి ఆ దుప్పటి తీసి సోమరి లేచి సీమల ఎదుగు పో అని చెప్పేదట వాళ్ళ అమ్మ. ఎవరితోని? ఆ పిల్లతోటి. ఈ అమ్మ మెల్లగా దుప్పటి తీసి, నేను అసలే సోమవారిని, నేను ఎందుకు వెళ్తాను సీమల దగ్గరికి, సీమల్ని నా దగ్గర రమ్మని చెప్పు అని చెప్పి మళ్ళీ పనుకునేదట. అంటే సోమవారికంటే సోమవారిలాగా ఉంది అమ్మ. కొంతమంది ఎందుకు దేవుడు దీవెన మనం ఇవ్వటం లేదు తెలుసా? లేచి ప్రార్థన చేయలేకపోతున్నా, లేచి కనిపెట్టలేకపోతున్నా, లేచి ఆయన పాదాలు పట్టుకోలేకపోతున్నా. అందుకనే కార్యాలు జరగటం లేదు, అందుకనే అద్భుతాలు జరగటం లేదు, అందుకనే దర్శనం రావటం లేదు, అందుకనే దేవుని సన్నిధి మన ఇంటిలో, కుటుంబంలో, శరీరంలో ఆరోగ్య పరిస్థితి రావటం లేదా? బికాస్ మనం చేయాల్సిన పని చేయట్లేదా? సోమర్థనం, బలహీనత, దౌర్భాగ్య స్థితి. అసలే కాళ్ళ నొప్పులు ఉన్నాయి, త్వరగా పండుకో, శరీరం చెప్పుద్ది పండుకో. గంట, 2 గంటలు, 3 గంటలు సినిమా చూసావు కదా, అప్పుడు కాళ్ళు నొప్పి లేదా? కాళ్ళు ఉన్నాయిగా నొప్పి లేదా? ఇప్పుడు ప్రార్థన చేస్తే కాళ్ళతో పాటు ఏమొచ్చింది? 3 గంటలు అలా చూసావు కదా, సొల్లు కాడుతున్న చూసాం కదా, గుడ్లు అప్పగించి మరీ చూసాం కదా, అప్పుడేం లేదా? అప్పుడేమన్నా ఉంది? అప్పుడేం లేదు. దేవునికి నాకు మధ్య అడ్డుగా ఉన్న ప్రతి దానిని యేసు నామములో ఏం చేస్తానా? జాడించి వేసాయి. నేను చేయను ప్రభా, నువ్వే చేయి ప్రభా. బైబిల్లో ఎప్పుడు కూడా మనం చేసేవి మనం చేస్తే, చెప్పండి బిడ్డ, దేవుడు చేసేవి మనం చేసేవి చిన్నవి నాయన, చిన్నవి. మనుషులు చేసే పనులు మనం చేస్తాం చిన్నవి, కానీ దేవుడు చేసే పనులు, దేవుడు చేసే కార్యాలు అసాధారణమైన కార్యాలు, గొప్ప కార్యాలు, ఊహకు మించిన కార్యాలు దేవుడు చేస్తాడు. చిన్న అడుగు ముందుకేసే. సియోను కుమారి, ప్రాకారమా, నదీ ప్రవాహముల దివారాత్రము కన్నీరు పారనేమో, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున దేవునికి మొర్రబెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయాన్ని ప్రభుత్వంలో కుమ్మరించుకో. నేను అనుకుంటాను, ఇంటిలో తల్లి కనుక ప్రార్థించగలిగితే కుటుంబం అంతా బాగైపోతుంది. తల్లి కనుక ప్రార్థించగలిగితే, మేమేమనుకుంటుంది తెలుసా, మా ఇంట్లో ఇఫ్ ద మదర్ ఈజ్ హ్యాపీ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఇంట్లో మదర్ ఈజ్ హ్యాపీ ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. నా భార్యకి ఏమైనా కొంచెం బలహీనత, నీరసం వచ్చి ఉంటే నా పెద్ద కుమార్తె తలడి వెళ్ళిపోద్ది. నేను ఆమెతో అంటా, అమ్మా నీకు అమ్మ అంటే ఎంత ప్రేమ లేక బిడ్డ, నేను చాలా ప్రేమ ఏంటి, మంచం పెడితే అతను ఏం చేయాలి ఇప్పుడు? మమ్మీ బాగుంటే అంత మమ్మీ చేసుకుంటుంది, మమ్మీ పడిపోతే నెక్స్ట్ దుప్పటి ఎవరి మీదకి వస్తుంది? ఏం దుప్పటి? అభిషేకం దుప్పటి కాదు, వాళ్ళు ఉండే దుప్పటి. అందుకనే మమ్మీ మంచం మీద పడిపోకముందు నేను జాగ్రత్తగా చూసుకుంటాను, ముందు చూపుతో. నా మాట నీకు అర్థమైంది. ఏది నిన్ను అడ్డగిస్తుందో, ఏది నీ పాదాలకు పాదాలకు ముందు జారకుండా ఏది నీ పాదాలకు అడ్డం వేస్తూ ఉందో, యేసు నామములో జయించుదువుగాక, యేసు నామంలో లేచుదువుగాక, నీతి సూడిని ఉదయించుడుగాక, ప్రతి బంధకాన్ని యేసు నామంలో జాడించి వేయుదువుగాక. అది బలహీనత అయినా, అది రోగమైన, అది రుగ్మత అయినా, అది అవమానమైన, అది అప్రెషన్ అయినా, అది డిప్రెషన్ అయినా, యేసు నామంలో జాడించి వేయుదువుగాక. చిన్న విశ్వాసం చూపితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆర్ యు రెడీ?
సార్ 24వ సంవత్సరంలో నేను అలాగే కూలపడ్డాను సార్. లేవలేకపోయాను, నడవలేకపోయాను, ప్రార్థించలేకపోయాను, కనిపెట్టలేకపోయాను, మెలకుగా ఉండలేకపోయాను. 25వ సంవత్సరంలో నా జీవితం మారిపోవును గాక, నా బ్రతుకు మారిపోవును గాక. ఎవరో వస్తారని ఎదురు చూసా 24వ సంవత్సరం అంతా ఎవ్వరు రాలేదు. ఎంటికలు తెల్లగా అయిపోయి కానీ ఎవరు రాలేరు, ఇంకెవ్వరు రారు. 25వ సంవత్సరం నేను లేచి ప్రార్థించుదురు గాక. నేను లేచిన దుమ్ము దులుపు కొందును గాక. నేను లేచిన దేవునికి ప్రార్థన చేయుదును గాక. నేను లేచిన దేవునికి మొర్రపెట్టుదును. అన్న మాట అర్థమవుతుంది. ఎప్పుడైతే జాడించి వేశాడా వాళ్ళందరూ చూశారు, అయ్యి బాబోయ్ ఈయన నరహంతుడు అనుకున్నాడు. హీజ్ నాట్ ఎ మర్డరర్, నరహంతకుడు కాదు, ఇతడు గొప్ప దేవుడి దూత, లేక దేవుడు లేక దేవత. క్లైమాక్స్ చెప్పనా ఏమైందో? ఆ ద్వీపంలోకి వెళ్ళాడు. అక్కడ చీఫ్ ఉన్నాడు. ఆ చీఫ్ వాళ్ళ తండ్రి ఏంటి డయేరియాతో బాధపడుతున్నాడు. ఆ రోజుల్లో మందులు యాంటీబయాటిక్స్ ఎక్కడి నుంచి ఉంటాయి. ఈయన వెళ్ళాడు, చేయి పెట్టాడు, ప్రార్థన చేశాడు, ఆయన స్వస్థపరచబడ్డాడు. ఆయన స్వస్థత పొందడం చూసి ఆ ద్వీపంలో ఉన్న భూమిలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. అందరి మీద చేయబెట్టి అందరినీ బాగు చేసేసాడు. మళ్ళీ తిరిగి ఇంకో ఓడ వచ్చింది. ఓడ ఎక్కించేటప్పుడు వీళ్ళకి ఏమేం కావాలో సరుకులు సామాన్లు అన్నీ పెట్టి నేను అనుకుంటాను సంతోషంతో వాళ్ళు మనం అక్కడి నుంచి సాగనంపారా. అక్కడి నుంచి పౌలు గారు రోమాకు వెళ్ళాడు. కైసరియతో ఉన్నాడు, అక్కడ కోర్టులో ఉన్నాడు. కోర్టు అతను చంపాలని చెప్పింది. అతను యూదుడు కనుక అతన్ని సిలువేయొద్దు, అతన్ని కత్తితో చంపాలని చెప్పింది. అతడు అద్దె ఇంటిలో 2 సంవత్సరాలు ఉండి వచ్చేవారికి పోయేవారికి సువార్త సేవ చేస్తూ బతికాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? కైసరియతో నిలబడ్డా లేదా? దేవునికి సాక్షిగా ఉన్నాడా లేదా? పరిచర్య చేస్తూ ఉన్నాడు లేదా? భయపడుతూ ఉన్నాడా? కృంగిపోతూ ఉన్నాడా? మేము అనుకుంటాం హే ధైర్యం గలవాడు ఒక్కసారే చచ్చిపోతాడు, పిరికోడు రోజు చచ్చిపోతాడు. అమ్మ నా మాట అర్థమైంది. పిరికోడు పావును చూసి తాడు చూసి పాము అనుకుంటాడు. చీకట్లో నాదే వస్తుంది, నన్నే చూస్తుంది. ఏది చూస్తుందిరా? పిరికోడు రోజు చచ్చిపోతాడు. ధైర్యం గలవాడు దేవుడు నాకు ధైర్యం అవును గాక, దేవుడు నాకు ఆశ్రయం అవును గాక, ఆధారం అవును గాక, కొండగా ఉండును గాక. నేను చెప్తాను. ఒక అతనికి వ్యవసాయదారునికి ఒక గాడిద ఉండేది. కొద్ది నిమిషాలు బిడ్డ. ఆ గాడిద అంటే అతను చాలా ఇష్టం. పొలంలో తిరుగుతూ తింటూ ఉండేది. ఓసారి ఏమైంది తెలుసా? అది అరుస్తూ ఉంది. ఆ గాడిద అరుస్తూ ఉంది. ఎందుకు అరుస్తుందని వచ్చి చూస్తే ఆ పొలంలో చిన్న గొంత ఉంది. ఈ గాడిద కాస్త గొంతలో పడిపోయింది. గొంతలో పడిపోయిన గాడిద నోరు మూసుకుండొచ్చు కదా, ఉండదు. ఈ పెంతుకొస్తు గాడిదో ఏంటో మరి ఏం చేస్తూ ఉంది, అరుస్తూ ఉంది. అరుస్తూ ఉంటే ఓనర్ గారు వచ్చారు. పరిస్థితిని అంచనా వేశాడు. గాడిద ఎక్కడ పడిపోయింది? గొంతలో పడిపోయింది. అదేమో అరుస్తూ ఉంది. తనకిష్టమైన గాడిద. ఏం చేద్దాం అనుకున్నాడు? పిల్ల కుక్క పిల్ల అయితే దాంట్లో దిగి పుసం మీద వేసుకొని బయటకు వచ్చేవాడు. ఇది పిల్ల కాదాయే, అసలే గాడిదో అడ్డగాడిదో. మరి ఏం చేయాలి? దిగే పరిస్థితి లేదు. అదేమో ఆగటం లేదు. అదేమో కేకలేస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగ దాన్ని బయటికి తీసుకురావాలో అర్థం కాలేదు. ఏమైంది తెలుసా? ఒక ఐడియా వచ్చింది. ఎస్ ఐ విల్ డూ లైక్ దిస్. ఇలా చేస్తా అని చెప్పి వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళందరూ వచ్చారు. తట్టబుట్టలతో పలుగు పారలతో వచ్చారు. మీకు అర్థమైపోయింది. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు తెలుసా? మట్టి ఆ గంపలతో అవుతున్నారు, దీని మీద వేసేస్తున్నారు. అంటే ఐడియా ఏంటంటే ఇది ఇట్లాగే ఉంటే ఎక్కువ కాలం బతకలేదు, అది అరవక తప్పదు, మన నిద్ర డిస్టర్బ్ కాక తప్పదు, చచ్చిపోయే కంఠం దానికి అట్ట ఉంది కనుక దీన్ని సజీవంగా సమాధి చేస్తే దీని నోరు ఆగిపోద్ది. అమ్మ నా మాట అర్థమైంది? మీరు నన్నే చూస్తున్నారు. హల్లెలూయా. అందరూ వచ్చేసారా? ఆ బుట్టలో ఆ తట్టలో మట్టి తీసేస్తున్నారు. నేను ముందే చెప్పాను ఇది అసలే పెద్దకొస్తు గాడిదో ఏంటో చూసుకుంది. వీపు మీద ఏం పడుతుంది? మట్టి పడుతుంది. ఇదేం చేసింది తెలుసా? మట్టి పడినప్పుడల్లా ఇటు జాడించేస్తుంది. మట్టి కింద పడుతుంది. మట్టి కింద పడగానే ఎగిరి ఆ మట్టి కుప్ప మీద పడుతుంది. అమ్మ నా మాట అర్థమవుతుంది. నా వైపు చూడండి బిడ్డ. అమ్మ నా వైపు చూడండి బిడ్డ. ఈ గాడిద పెంతుకొస్తు గాడిద అని చెప్పాను కదా. మట్టి ఏమో గాడిద మీద పడుతుంది. ఈ గాడిద అటు ఇటు నడువు తిప్పేస్తుంది. ఆ మట్టి కాస్త కింద పడుతుంది. ఇది ఎగిరి
మట్టి కుప్ప మీద పడుతుంది. వాళ్ళు వేసారు. అమ్మ ఇంకా గాడిద పూర్తిగా మునిగిపోయిందంటే ఏముంది సార్, ఆఖరి తట్ట మట్టి పడగానే అది సరిగ్గా భూమి మీదకి వచ్చేసింది, సమానంగా అయిపోయింది. ఒక్కసారి హల్లెలూయా, యేసు రక్తం, యేసు నామం అలా చెప్పేసేసి దూకేసి భూమి మీదకి వచ్చేసింది. నా మాటలు మీకు అర్థమైనాయి? నీ మీద వస్తున్న కష్టాలన్నీ కూడా నీకు స్టెప్గా అయిపోయి నువ్వు పరలోకానికి ఎక్కుదువు గాక, వాటన్నింటి జయించుకుంటూ నువ్వు వెళుదువు గాక. నీ శోధనలన్నీ రాళ్ళలాగా శత్రువులు పెడితే ఆ రాళ్లతో నీవు ఇల్లు కట్టుకుందువు గాక. నా మాట అర్థమైనాయి? కృంగిపోవాల్సిన పని లేదు, బలహీనపరచబడాల్సిన పని లేదు, ఓడిపోవాల్సిన పని లేదు, నీరసించిపోవాల్సిన పని లేదు. దేవుని వాగ్దానం పట్టుకో, దేవుని మాటను పట్టుకో. మనుషులు నమ్మొద్దు. మనుషులు చెబుతారు కానీ చెయ్యరు. కానీ మనుషుల మాట నమ్మొద్దు. బిలీవ్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచు. అమ్మ మీరు వింటారు, ఇంకోటి చెప్పమంటారా వద్దంటారా? ఎవరు మాట్లాడలేదు. అసలు చెప్పమంటే నా బాబోయ్ కొంచెం అంటే వెళ్ళిపోయేటట్టున్నాడు, ఇక పోతావు. మరి ఇల్లు కొనిపోతే కష్టమే కదా అనుకుంటున్నాను మీరు. అమ్మ ఇంకోటి చెప్తాను. చాలా సంవత్సరాల కిందట హైదరాబాద్లో చిన్న ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు అంటే ఏమని తెలుసా? ఇదిగో అది బెడ్రూము, అది కిచెను, అది వంటగది, ఇది హాలు. ఆడ వండుకోవాలి, ఈడ తినాలి, ఆడ పండుకోవాలి, అంతే. హాల్లో చిన్న వాష్ బేసిన్ ఉంది చెయ్యి కట్టుకుంటానికి. ఏమైంది తెలుసా? వాష్ బేసిన్ కింద పైపు ఉంది, ఆ పైపు నుంచి కింద నుంచి బయటికి వెళ్ళిపోవాలి నీళ్ళు. ఏమైందో ఏంటో తెలియదు, పైపు పగిలిపోయినట్టుంది. ఆ వాష్ బేసిన్లో నీళ్ళు కడుక్కుంటే ఆ పైపు పగిలిపోయింది ఏంటో, హాలంతా నీళ్ళు అయిపోయినాయి. ఆ రోజుల్లో నా భార్య పనిచేస్తుంది టీచర్గా. నాకు 3 పిల్లలు, ఒక భార్య 3 పిల్లలు. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ఆటోలో స్కూల్కి వెళ్ళిపోతారు. నేనే ఇంట్లో ఉండేవాడిని. నా సేవ సాయంకాలం ఉంటుంది, మధ్యాహ్నం పూట దాదాపు ఉండదు, సాయంకాలం ఉంటుంది. మీ ఇంట్లో మిగిలిపోయింది ఎవరంటే నేనే. ఫుల్ టైం సేవకోండి. ఆమె బస్సు వచ్చింది, వెళ్ళిపోయింది. వీళ్ళు తిన్నారు, చెయ్యి కట్టుకున్నారు, ఆటో వచ్చింది, వెళ్ళిపోయింది. నాకు ఏ ఆటో రాలేదు. ఒకటి మాత్రమే నా ముందు పని కనపడుతుంది. ఆ హాల్ అంతా నీళ్ళమయం అయిపోయింది. నేనేం చేసేవాడిని తెలుసా? బయటికి వెళ్ళి ఆ దండం మీద తాడి మీద దుప్పటి తెచ్చుకొని ఆ దుప్పటితో అదంతా కూడా తుడుచుకుంటున్నావాడిని సీరియస్గా ముఖం పెట్టుకొని. ప్లంబర్కి ఫోన్ చేశాను, నాయన చిన్న సమస్య ఉంది, ఫిక్స్ చేస్తావా, కొంచెం రావా, ఈ సమస్య ఉంది, హాల్ అంతా నీళ్ళు అయిపోతుంది, ఎక్కడో లీక్ అయిపోయింది, అర్థం కావట్లేదు. సార్ వస్తా సార్, ఎదిగో సార్, అదిగో సార్. నేను చెప్పనా హైటెక్ సిటీలో ఎలా ఉంటుందో పరిస్థితి. వస్తా అంటాడు, వాడు రాడు. అదే హైటెక్. ఇస్తా అంటారు వాడు, చేస్తా అంటారు వాడేమో రావటం లేదు, ఇదేమో లీకింగ్ ఆగటం లేదు. ఆమె దాన్ని ఆమె వెళ్ళిపోయింది, పిల్లలు వెళ్ళిపోయారు, మిగిలింది నేనే. ఇంకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు దుప్పటి తెచ్చుకొని, గుడ్డ తెచ్చుకొని, మాకు వంతలా పెట్టుకొని, ఏంది ప్రభా నాకు ఫుల్ టైం జాబ్ ఇచ్చావు ప్రభా, సేవ చేద్దామని వచ్చేవాళ్ళు, మంచి పరిస్థితి నాకు ఇచ్చావు ప్రభా అనుకుంటూ నేను ఆ పని అంతా చేసుకుంటే, పని చేస్తున్న సమయంలో దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది. దేవుని ఆత్మ నాతో చెప్పింది. ఏం చెప్పింది తెలుసా? నీవు ఆ పైపుతో మాట్లాడు అని చెప్పింది. పైపు అంటే సిస్టరా బ్రదరా? పైపుకి చెవులు ఉన్నాయా లేవా? నాకు అవన్నీ తెలదు. నువ్వు పైపుతో మాట్లాడు, దాన్ని గద్దించు, అయిపోని చెప్పు, నువ్వు మాట్లాడు చూడు. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడాడో కొండంత ధైర్యం వచ్చింది. దేవుడు లేకపోతే కొండంత డిప్రెషన్ వస్తుంది, దేవుడు మాట్లాడితే కొండంత. ఆ రోజు తొందరగా క్లీన్ చేసేసాను. నేను భూమి మీద ఉన్నాను, పైపు భూమి కింద ఉంది. అమ్మ కింద భూమి కింద పైపు ఉంది, నేను భూమి మీద ఉన్నాను. నేను దాని వైపు చూసి చెప్పాను, మిస్టర్ పైప్. నాకు తెలియదు నువ్వు మిస్టర్ పైపో మిస్సెస్ పైపో, నిన్ను ఎవరని చెప్పాలి నాకు తెలియదు, పట్టకం మాత్రం నాకు తెలియదు. నాకు తెలుసు, ఇక నన్ను నీకు పరిచయం చేసుకుంటున్నాను. నేను ఎవరు తెలుసా? ఐ ఆమ్ జాస్పర్, సర్వెంట్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. మహోన్నతుని దేవుని సేవకుడినే. ఇదిగో నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. నేను నా పిల్లలు మళ్ళీ వస్తారు 4 గంటలకు, వాళ్ళు రాక మానరు, వచ్చినాక ఏదో ఒకటి తినక మానరు, తిన్నాక చెయ్యి కడుకోక మానరు. నీకు మాత్రం ఇదే నీకు చెప్తున్నాను. ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో స్టాప్ లీకింగ్, నో మోర్ లీకింగ్.
ఇగో నాకు ఇంగ్లీష్ రాదు పాస్టర్ గారని అంటావేమో. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, నా బిడ్డలు వస్తారు, ఇంకా లీకింగ్ కావద్దు, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా సార్. నీకు తెలుసా అప్పటి నుంచి ఇప్పటిదాకా లీకింగ్ కానే కావట్లేదా? నేనేదో గొప్పనని చెప్పట్లేదు. నువ్వు దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మనికి ఏం చేయమని చెప్తే అలా చెయ్యి, కార్యాలు దేవుడు చేస్తాడా? ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేస్తాడు, అద్భుతాలు దేవుడు చేస్తాడా? ఇదిగో ఎరుకోని దేవుని కూల్చివేస్తాడు. దేవుని ఆత్మ చెప్పినట్టు చేస్తే చాలు. గది చేరకుండా, పరలోకం చేరనివ్వకుండా, వాగ్దానాల యొక్క నెరవేర్పుని జీవితంలో చూడనివ్వకుండా ఏది నిన్ను ఆటంకపరుస్తుందో యేసు నామములో జాడించి వేయుదును. అక్క నాకు ఎలా జాడించదు రావట్లేదు అక్క, నాది కూడా కొంచెం నువ్వు జాడించవా? ఎవరిది వాళ్ళే జాడించుకోవాలి. ఏమండి అక్క నాకు మాంసం కొడుతున్న బుద్ధి గట్ట కొంచెం తిని పెట్టవా అంటావా? అబ్బా అవసరమైతే అది కూడా లాక్కొని తింటావు అని చెప్పేది. నా స్థితి నేనే చెయ్యాలి. ఒక్క అడుగు ముందుకేస్తే, ఒక్క పాట పాడితే, ఒక్క నోరు తెరిస్తే, ఒక్క ప్రార్థన చేస్తే, దేవుని మీద ఆధారపడితే, దేవుని మందిరానికి రాగలిగితే, దైవజనుడికి లోపడగలిగితే, దేవుని వాక్యాన్ని ప్రేమించగలిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. 25వ సంవత్సరం అద్భుతాల సంవత్సరాలుగా ఉండునుగాక. అద్భుతాల కార్యాలు చూసుదుముగాక. ఆ ఆనందంలో నడుచుదుముగాక. దేవుని వెలుగులో నడుచుదుముగాక. వాక్య వెలుగులో జీవించుదుముగాక. ఆత్మ పారవశ్యముతో బ్రతుకుదుము. గట్టిగా చెప్పకూడదమ్మా. గాడ్ బ్లెస్ యూ. దేవుని మమ్మ దీవించునుగాక. మీ అందరికీ చాలా వందనాలు. జాస్పర్ గారు అంతే అలా చెప్పినా మీరు నన్ను ఎంతో ఓపికగా భరించారు. చాలా వందనాలు, సంతోషం. దేవుడు మేము దీవించునుగాక. ఆ దేవుని సేవకుడిని సేవకురాలని దేవుడు దీవించునుగాక. వారి పరిచర్ని విస్తరింపచేయునుగాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మా గొప్ప దేవా, నీ పాదాలకై వందనం, స్తోత్రం. మొన్న నిన్న ఈరోజు కూడా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకై వందనాలు. ఆ రోజు నాయన పౌలు గారి జీవితం మా ముందు పెట్టి ఆ ద్వీపానికి వెళ్ళాడు ప్రభా. అసలు వెళ్ళాల్సింది రోమా, అయినప్పటికీ ప్రభా దీపాన్ని తీసుకువెళ్ళావు. అక్కడ ఒక అద్భుత కార్యం జరిగించావు, స్వస్థతలు అద్భుతాలు జరిగించావు ప్రభా. మా జీవితంలో మీరు ఏది అనుమతించినా అది అద్భుత కార్యమే ప్రభా. మీ మాట వింటే అద్భుతమే, మీకు లోబడితే అద్భుతమే, మీ మందిరాన్ని ప్రేమిస్తే అద్భుతమే, మీ దైవజనుడికి అయ్యా మా దైవజను నాయకుడికి మేము లోబడితే అది అద్భుతమే, అది ఆశీర్వాదమే. మీరు కార్యం జరిగించండి అయ్యా. 24వ సంవత్సర కూడికలు నాయన మీరు అద్భుతంగా సహాయం చేశారు, వందనాలు. మేము ఆశపడుతున్నాం 25వ సంవత్సరంలో నీ మహిమను చూచుదుముగాక, నీ సన్నిధిని అనుభవించుదుముగాక, అద్భుత కార్యాలు చూచుదుముగాక, అనుభవించుదుముగాక, ఆస్వాదించుదుముగాక. కృప వెంబడి కృపతో నింపబడుదువుగాక. ప్రతి చీకటి తొలగిపోవునుగాక, వెలుగుతో నింపబడుదుముగాక. రహదారి ఏర్పరచబడుగాక, మూయబడిన ప్రతి తలుపులు తెరవబడునుగాక. ప్రభువా, ఎవరైతే బిడ్డలు వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు ఆ కార్యాలు జరుగునుగాక. వివాహ కార్యాలు జరుగునుగాక. పరిశుద్ధ వివాహంలో జతపరచబడునుగాక. మూయబడిన ప్రతి గర్భం యేసు నామములో తెరబడునుగాక. యేసు నామములో తెరబడునుగాక. ప్రతి నింద, ప్రతి అవమానం నజరేయుడైన యేసు నామములో కొట్టివేయబడునుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. లెట్ ద సూపర్ న్యాచురల్ గాడ్, అద్భుత దేవుడు అద్భుత కార్యాలు చేయునుగాక. అయ్యా మా బిడ్డలకు చదువుల్లో సహాయం చేయండి, ఉద్యోగాలు వచ్చునుగాక, ఆరోగ్యం వచ్చునుగాక. తల్లులు తండ్రులు దీవించండి. సీనియర్ సిటిజన్స్ ప్రభు, ఆ సీనియర్ బిడ్డలకు తోడుగా ఉండి కాపాడు. యవన బిడ్డలకు సహాయం చేయండి, చేతి పనులు సహాయం చేయండి. కుమార్తెలు కుమారులు దీవించండి, మా చంటి బిడ్డలు దీవించండి. సంఘానంతా మీ చేతికి అప్పగిస్తున్నా. సంవత్సరం అంతా కాపాడారు, చాలిన దేవుడిగా ఉన్నారు, కృపగల దేవుడిగా ఉన్నారు, కరుణామయుడిగా ఉన్నారు ప్రభా. ఇదిగో 25వ సంవత్సరంలో మీ కృపా బాహుళ్యము చేత సంఘాన్ని దీవించండి. ఎటువంటి ఆటంకాలు అవరోధాలు వచ్చినా వాటిని జయించే కృప బలం అత్యధికంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని చెప్పావు. మీ కార్యాలు జరుగునుగాక, మీ వాగ్దానం నెరవేర్చబడుగాక. అడ్డముగా వస్తున్న ప్రతి దానిని యేసు నామములో జాడించి వేయుదుము గాక. అలాగూ కార్యం జరిగించండి తండ్రి. నీకు వందనాలు. మీ దాసుని దాసురాల్ని మీకు చేతికి అప్పగిస్తున్నా. సంఘాన్ని, సేవను, పరిచర్యను దీవించండి. ప్రతి బిడ్డను దీవించండి. మీ కృపకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావం, అధికారం, ఆధిపత్యం, మహాత్మ్యం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దివ్య సహవాసం, సంతోషం మనందరికీ తను ప్రేమించు వారికి
సదాకాలము తోడయుండునుగాక. అందరూ ఆమేన్ చేద్దామా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.